14వ పాఠం శక్తి యొక్క గమనము. శనివారం 8 ఏప్రిల్ 1962. మరణం అనేది ఒక ప్రముఖ వ్యక్త. డాన్యువాన్ వసారాలో కూర్చున్న తర్వాత నేను అడిగాను. డాన్యువాన్ చూపులో గొప్ప విభ్రాంతి ఉంది. నేను అతని గురించి తెచ్చిన వెచ్చాల సంచిని పట్టుకుని ఉన్నాడు. జాగ్రత్తగా అతను వాటిని నేలపైన ఉంచి నా ఎదురుగా అతను కూర్చున్నాడు. నేను ధైర్యం తెచ్చుకొని, మరణం అన్నది ఎప్పుడైతే ఒక యోధుడి చివరి నాట్యాన్ని గమనించేటప్పుడు ఒక మనిషా లేక మనిషి లాంటిదా అని తెలుసుకోవాలని ఉందని వివరించాను. దానివల్ల ఉపయోగం ఏంటి? డాన్యువాన్ అడిగాడు. ఆ దృశ్యం నాకు మనోహరంగా ఉందని, అయితే అతను అట్లా ఆ తీర్పుకు ఎట్లా వచ్చాడని నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను. అది అట్లా అలాగే ఉంటుందని అతనికి ఎలా తెలుసు? అది చాలా సాధారణమైన విషయం డాయు అన్నాడు. మరణం అన్నది చివరి సాక్షి అని ఒక జ్ఞానంతో నిండిన మనిషికి తెలుసు. ఎందుకంటే అతను చూశాడు. సీన్. మీరు అనేది ఒక యోధుడి చివరి నాట్యానికి మీ అంతటి మీరు సాక్షిగా ఉన్నారు అనా? కాదు, ఒకడు ఎప్పుడూ అటువంటి సాక్షిగా ఉండలేడు. మరణం మాత్రమే ఆ పని చేయగలదు. కానీ నా మరణం నన్ను గమనించటం నేను చూశాను. అయితే నేను మరణిస్తున్నట్టుగా దానికి నేను నాట్యం చేశాను. అయితే నా నాట్యం ముగింపులో మరణం నాకు ఏ దిక్కును చూపించలేదు. మరియు నా అభిరుచికి సంబంధించిన స్థలం నాకు గుడ్ బై చెబుతూ కనిపించలేదు. అంటే అప్పటికి భూమిపైన నా చివరి క్షణాలు ఆసన్నం అవ్వలేదు. అయితే నేను చావలేదు. ఎప్పుడైతే అవన్నీ జరుగుతాయో నా దగ్గర పరిమితమైన శక్తి మాత్రమే ఉంటుంది. మరియు నా మరణానికి సంబంధించిన ఉద్దేశ్యాలు అర్థం చేసుకోలేను. కనుక నేను చనిపోబోతున్నానని నమ్ముతాను. మీ మరణం అన్నది ఒక మనిషిలాగా ఉంటుందా? యూ ఫన్నీ బర్డ్. ప్రశ్నలు అడగటం ద్వారా నువ్వు అర్థం చేసుకోగలవు అని అనుకున్నావు. నేను అనుకోవటం నువ్వు అర్థం చేసుకోలేవు అని. అయితే అది చెప్పటానికి నేనెవరిని? మరణం అన్నది మనిషిలా ఉండదు. బదులుగా అది ఒక ఉనికి. కానీ అది ఏమీ లేనిది. అయినప్పటికీ అది ప్రతిదీ అని కూడా ఒకడు అనుకోవచ్చు. ప్రతిదీ పరిగణించటంలో ఒకడు ఒప్పు అవ్వవచ్చు. మరణం అన్నది ఒకడు కోరుకునే ఏదైనా అవ్వచ్చు. నేను మనుష్యులతో శాంతంగా నెమ్మదిగా ఉంటాను. కనుక మరణం అన్నది నా వరకు ఒక మనిషి. నేను రహస్యాలకు అలవాటు పడి బద్ధుణ్ణి అయి కూడా ఉన్నాను. కనుక మరణానికి నా కోసం లోతైన కళ్ళున్నాయి. నేను వాటి గుండా చూడగలను. అవి 2 కిటికీల్లాగా ఉంటాయి. అయినప్పటికీ అవి కదులుతాయి కళ్ళులాగా. అందువల్ల చివరిసారి భూమిపైన అతను నాట్యం చేసినప్పుడు మరణం దాని యొక్క లోతైన కళ్ళతో చూస్తుంది అని నేను చెప్పవచ్చు. కానీ అది అట్లా మీకు మాత్రమే కదా డాన్యువాన్? లేదా అది అట్లా మిగతా యోగులకి కూడా సమానమేనా? శక్తికి సంబంధించిన నాట్యం కలిగి ఉన్న ప్రతి యోధుడికి అది సమానమే. అయితే అయినప్పటికీ అది సమానం కాదు. ఒక యోధుడి చివరి నాట్యంకి మరణం సాక్షిగా ఉంటుంది. కానీ ఏ పద్ధతిలో అయితే ఒక యోధుడు అతని మరణాన్ని చూస్తాడో అన్నది వ్యక్తిగత విషయం. అది ఏదైనా అవ్వవచ్చు. ఒక వ్యక్తి, ఒక కాంతి, ఒక మనిషి, ఒక పొద, ఒక గులకరాయి, పొగమంచు, చిన్న ముక్క, లేదా ఒక తెలియని ఉనికి. డాన్యువాన్ చెప్పిన మరణానికి సంబంధించిన దృశ్యాలు నన్ను కలతపరిచాయి. నా ప్రశ్నలను అడగటానికి కావలసిన సరైన మాటలు దొరక్క నేను నసిగాను. డాయు నా వైపు తేరుపారా చూసి మాట్లాడమని నన్ను ప్రోత్సహించాడు. ఏ పద్ధతిలో ఒక యోధుడు అతని మరణాన్ని చూస్తాడు అన్నది అతను ఎక్కడ పెరిగాడు అన్న విషయంపై ఆధారపడి ఉంటుందా అని డాయు అడిగాను. నేను యోమా మరియు
యూకి, భారతీయుల్ని ఉదాహరణలుగా ఉపయోగించాను. ఏ రకమైన దారిలో ఒకడు మరణాన్ని ముందే ఊహిస్తాడు అన్నది సంస్కృతి నిర్ణయిస్తుంది అన్నది నా వ్యక్తిగత ఆలోచన. ఒకడు ఎక్కడ పెరిగాడు అన్నది పట్టించుకోవలసిన విషయం కాదు, అతను అన్నాడు. ఒక పద్ధతిలో ఒకడు చేసే దేన్నైనా నిర్ణయించేది వ్యక్తిగత శక్తి. ఒక మనిషి అనేవాడు అతని వ్యక్తిగత శక్తి యొక్క కలబోత మాత్రమే. అయితే అతను ఎట్లా జీవిస్తాడు మరియు అతను ఎట్లా మరణిస్తాడు అన్నది ఆ కలబోత నిర్ణయిస్తుంది. వ్యక్తిగత శక్తి అంటే ఏమిటి? వ్యక్తిగత శక్తి అన్నది ఒక భావన, అతను అన్నాడు. అదృష్టవంతుడిలా ఉండటం వంటిది, లేదా బహుశా ఒకడు మూడ్ అని పిలవచ్చు దాన్ని. వ్యక్తిగత శక్తి అన్నది ఎటువంటిది అంటే ఒకడి మూలాలతో లేదా పుట్టుకతో సంబంధం లేకుండా ఒకడు ఆర్జించేది. నేను ఇప్పటికే నీకు చెప్పాను, ఒక యోధుడు అనేవాడు శక్తిని వేటాడేవాడు అని. అయితే దాన్ని ఎట్లా వేటాడాలి మరి ఎట్లా నిల్వ చేసుకోవాలి అన్నది నేను నీకు బోధిస్తున్నాను. నీతో ఉన్న కష్టం ఏదైతే మనందరిలో ఉంటుందో అది ఏమిటంటే ఒప్పుకోలేకపోవటం. వ్యక్తిగత శక్తి ఉపయోగించుకోవచ్చని, మరి దాన్ని నిల్వ ఉంచుకునే అవకాశం ఉందని నువ్వు నమ్మాలి. కానీ ఇప్పటి వరకు నువ్వు ఒప్పుకోలేకపోయావు. డాయు చెప్పాల్సిన విషయం డాయు చెప్పాడని. అయితే ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువగా నేను ఒప్పుకున్నానని అతనికి నేను చెప్పాను. డాయు నవ్వాడు. నేను మాట్లాడుతున్నది ఆ రకమైన విశ్వాసం గురించి కాదు, డాయు అన్నాడు. 2-3 సార్లు మృదువుగా డాయు నా భుజాన్ని నవ్వుతూ తట్టి, హాస్యం ఆడాల్సిన అవసరం నాకు లేదు, నీకు తెలుసు. నేను సీరియస్గానే విషయాన్ని తీసుకున్నానని, డాయు భరోసా ఇవ్వటానికి నేను భద్రుడినై ఉన్నానని భావించాను. దాని గురించి నాకు సందేహం లేదు, డాయ్ అన్నాడు. కానీ విశ్వాసం ఉంచటం మరి ఒప్పుకోవటం అంటే నీ అంతటా నువ్వు పని చెయ్యటం. అట్లా చేయాలంటే ఇప్పటికీ నీకది గొప్ప కృషికి సంబంధించిన వ్యవహారం. ఇంకా చెయ్యాల్సింది చాలా ఉంది. ఇప్పుడే నువ్వు మొదలుపెట్టావు. కొంచెం సేపు అతను నిశ్శబ్దంగా ఉన్నాడు. అతని మొహం నిశ్శబ్దమైన వ్యక్తీకరణను సంతరించుకుంది. కొన్నిసార్లు నువ్వు గుర్తు చేసే దారి అన్నది చాలా ఫన్నీగా ఉంటుంది, డాయ్ కొనసాగించాడు. నేను కూడా ఒక యోధుడికి సంబంధించిన దారిని తీసుకోకూడదు అనుకున్నాను. నేను నమ్మింది ఏంటంటే ఆ పనంతా కూడా దేని గురించి కాదు. అయితే మనందరం కూడా ఎప్పుడో ఒకప్పుడు మరణిస్తాం కదా. యోధుడిలా ఉండటం అన్నది ఏమంత తేడా చేస్తుంది? నేను తప్పు, కానీ నా అంతటా నేనుగా దాన్ని కనుక్కోవాలి. ఎప్పుడు అయితే నువ్వు తప్పు అని నువ్వు కూడా గ్రహిస్తావో, అయితే అప్పుడు ఖచ్చితంగా అది మిగిలిన వాటికంటే ఉన్న భేదాన్ని చూపించి దాన్ని నీలో పెంపొందిస్తుంది. నువ్వు ఒప్పుకున్నావని నువ్వు చెప్పవచ్చు. ఆ తర్వాత నీ అంతటి నువ్వే కొనసాగించవచ్చు. అయితే నీ అంతటి నువ్వే బహుశా జ్ఞానం నిండిన మనిషిలా కూడా తయారు అవ్వవచ్చు. జ్ఞానం నిండిన మనిషిలా అంటే డాన్ యువాన్ చెప్పే అర్థం ఏంటో వివరించమని నేను డాయ్ని అడిగాను. ఎవరైతే నేర్చుకునే దారిలో ఎదురయ్యే కష్టాలను నిజాయితీతో ఎదుర్కొంటాడో అటువంటి వాడు ఒక జ్ఞానం నిండిన మనిషి, అతను అన్నాడు. ఒక మనిషి ఎవరైతే తొందరపడి ముందుకు వెళ్లకుండా లేదా బలహీన పడకుండా వ్యక్తిగత పవర్కి సంబంధించిన రహస్యాలను ఛేదించటానికి ఎంత దూరం అయితే అంత దూరం వెళ్తాడు. సంక్షిప్త మాటల్లో డాయు అంశాన్ని చర్చించాడు. ఆ తర్వాత వ్యక్తిగత పవర్ నిల్వ చేసుకునే ఆలోచనను మాత్రమే నేను పట్టించుకోవాలని చెప్పి సంభాషణ యొక్క విషయంలాగా డాయు విషయాన్ని వదిలేశాడు. అది అర్థం కానిది, నేను ఆక్షేపించాను. మీరు దేనివైపు వెళ్తున్నారో నిజంగా నేను గ్రహించలేకపోతున్నాను. శక్తిని వేటాడటం అన్నది అసాధారణమైన వ్యవహారం, డాయు అన్నాడు. మొదట అదొక ఆలోచనలాగా ఉండాలి, తర్వాత దాన్ని రూపొందించాలి, అంచెలు అంచెలుగా. ఆ తరువాత బింగో, అది జరుగుతుంది. అదెట్లా జరుగుతుంది? డాన్ యువాన్ లేచి నిలబడ్డాడు. అతను చేతులను చాచి పిల్లలాగా అతను వీపును వంచాడు. అతని ఎముకలు ఎప్పటిలాగానే టకటకమనే శబ్దాలు చేశాయి. పద వెళ్దాం, డాయు అన్నాడు.
మన ముందు మనకి ఒక సుదీర్ఘమైన ప్రయాణం ఉంది, కానీ నేను మిమ్మల్ని అడగాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. నేను అన్నాను, శక్తికి సంబంధించిన ప్రదేశానికి మనం వెళ్ళబోతున్నాం. అతని ఇంటి లోపలికి అడుగుపెట్టి అతను అన్నాడు, మనం అక్కడ ఉండే సమయం వరకు నువ్వు నీ ప్రశ్నలను ఎందుకు దాచుకోకూడదు? బహుశా మనం మాట్లాడుకునే అవకాశం రావచ్చు. మేము కారులో వెళ్తున్నాం అనుకున్నాను కనుక నేను లేచి కారు దగ్గరికి నడిచాను. కానీ డాన్యువాన్ అతని ఇంటి దగ్గర నుండి నన్ను పిలిచి ఆనపకాయ కూజాలతో ఉన్న మోసే వలను తీసుకోమని నాకు చెప్పాడు. అతని ఇంటి వెనకాల ఉన్న ఎడారి పొదల అంచు దగ్గర డాయు నా గురించి ఎదురు చూస్తున్నాడు. మనం తొందరగా తెమలాలి అతను అన్నాడు. దాదాపు సాయంత్రం 3 గంటల సమయానికి మేము పశ్చిమ సియారా మాడ్రే పర్వత శ్రేణుల క్రింద అంచులకి చేరుకున్నాము. ఆ రోజు వెచ్చగా ఉంది, కానీ సాయంత్రం అవ్వతుండగా గాలి చల్లగా తయారయ్యింది. డాన్యువాన్ ఒక రాయి పైన కూర్చుని నన్ను కూడా అలాగే చెయ్యమన్నాడు. ఈ సమయంలో మనం ఇక్కడేం చేయబోతున్నాం డాన్యువాన్? నీకు చాలా బాగా తెలుసు మనం ఇక్కడ శక్తిని వేటాడబోతున్నామని. అది నాకు తెలుసు. అయితే ప్రత్యేకంగా ఇక్కడ మనం ఏం చేయబోతున్నాము అని నీకు తెలుసా? కొంచెం కూడా నాకు ఎటువంటి చిన్న ఆలోచన లేదని. అంటే మీరు అనేది మీరు అస్సలు ఎప్పుడు ఎటువంటి ప్రణాళికని అనుసరించరు అనా? శక్తిని వేటాడటం అన్నది అసాధారణమైన వ్యవహారం డాయు అన్నాడు. ముందుగానే ప్రణాళికను ఏర్పరచుకునే ఎటువంటి దారి లేదు. దానికి సంబంధించి ఉత్తేజకరమైనది అదే. ముందుకు వెళ్ళటానికి ప్రణాళిక ఉన్నట్టుగా ఒక యుద్ధ వీరుడు కొనసాగుతాడు. ఎందుకంటే అతను అతని వ్యక్తిగత శక్తిని నమ్ముతాడు. అది అత్యంత అనుగుణమైన విధంగా అతన్ని పనులు చేయిస్తుంది అనే వాస్తవం అతనికి తెలుసు. డాయు చేసిన వ్యాఖ్యలు ఎందుకో విరుద్ధంగా ఉన్నాయి అని నేను లేవనెత్తాను. ఒక యోధుడికి అప్పటికే వ్యక్తిగత శక్తి ఉంటే ఎందుకు అతను దాని గురించి వేటాడటం? డాన్యువాన్ అతని కనుబొమ్మల్ని పైకెత్తి తెచ్చిపెట్టుకున్న చికాకును కనబరిచాడు మొహంలో. వ్యక్తిగత శక్తిని వేటాడే వాళ్ళలో నువ్వు ఒకడివి డాయు అన్నాడు. అయితే అప్పటికే అది నా దగ్గర ఉన్న యోధుడిని నేను. నాకు ఎటువంటి ప్రణాళికైనా ఉందా అని నువ్వు నన్ను అడిగావు. అయితే నాకు ఎటువంటి ప్రణాళిక అవసరం లేదని, నన్ను మార్గదర్శకం చెయ్యటానికి నేను నా వ్యక్తిగత పవర్ని నమ్ముతానని నేను చెప్పాను. మేము కొంతసేపు నిశ్శబ్దంగా ఉండి మళ్ళీ నడవటం మొదలుపెట్టాము. ఆ వాలులు చాలా నిఠారుగా ఉన్నాయి. అయితే వాటిని అధిరోహించటం అన్నది చాలా కష్టం మరియు అత్యంత ప్రయాసతో కూడుకుని ఉన్నది నాకు. ఇంకొక వైపు డాన్యువాన్ సత్తువకు అంతమే లేదు. అతను తొందరగా లేడు లేదా పరిగెత్తటం లేదు. అతని నడక స్థిరంగా మరియు అలసట లేనిదిగా ఉంది. దాదాపు నిట్ట నిలువుగా ఉన్న బ్రహ్మాండమైన వాలును ఎక్కాక కూడా అతను కనీసం చెమట్లు కార్చట్లేదని గమనించాను. నేను దానిపైకి చేరేసరికి నా గురించి ఎదురు చూస్తూ డాన్యువాన్ అక్కడ ఉన్నాడు. నేను అతని ప్రక్కన కూర్చొని ఉన్నప్పుడు నా గుండె పగిలిపోయి ఛాతిలో నుండి బయటికి వచ్చేస్తుంది అనిపించింది. నేను వెనక్కి వాలి పడుకున్నాను. అయితే నా కనుబొమ్మల నుండి చెమట్లు బొత్తిగా కారిపోయాయి. డాన్యువాన్ గట్టిగా నవ్వి కొంతసేపు నన్ను ముందుకి వెనక్కి దొర్లించాడు. ఆ కదలిక నేను ఊపిరి తీసుకునేలా చేసింది. అతని యొక్క శారీరక శక్తికి నేను విస్మయం చెందానని డాయుతో చెప్పాను. దారి పొడవునా కూడా నీ ధ్యాస దానిపైన పడాలని ప్రయత్నిస్తూనే ఉన్నాను డాయు అన్నాడు. మీరస్సలు ముసలివారు కాదు డాన్యువాన్. ఖచ్చితంగా కాదు. నిన్ను దాన్ని గమనించేటట్టుగా చెయ్యాలని నేను ప్రయత్నిస్తున్నాను. అది మీరు ఎట్లా చేయగలిగారు? నేను ఏమీ చేయను. నా శరీరం శ్రేష్టతను అనుభవిస్తుంది. నా శరీరం శ్రేష్టతను అనుభవిస్తుంది అంతే. నన్ను నేను చాలా బాగా చూసుకుంటాను. మరి నాతో నేను చాలా బాగా వ్యవహరిస్తాను. అందువల్ల సులభంగా అలసటను లేదా అనారోగ్యమును భావించటానికి నాకు ఎటువంటి కారణం లేదు. అసలైన రహస్యం నీకు నువ్వు ఏం చేసుకుంటావు అన్న దానిపై కంటే బదులుగా నువ్వేం చెయ్యవు అన్నదానిపైన ఉంటుంది.
డాయు వివరణ కోసం నేను ఎదురు చూశాను. చూడటానికి అర్థం చేసుకోలేనటువంటి నా అసమర్థతను అతను గ్రహించినట్టున్నాడు. తెలుసు అన్నట్టుగా డాయు తలను ఊపి తరువాత లేచి నిలబడ్డాడు. ఇది శక్తికి సంబంధించిన ప్రదేశం, డాయు అన్నాడు. ఈ కొండపైన మనం మకాం చేయటానికి ఒక స్థలాన్ని కనిపెట్టు. నేను ఆక్షేపించడం మొదలుపెట్టాను. నేను నా శరీరంకి ఏం చెయ్యకూడదు అతను వివరించటం నాకు కావాలి అన్నాను. అతను అత్యవసర సంజ్ఞ చేశాడు. ఈ అర్థం లేని మాటల్ని ఇంకా ఆపు, మృదువుగా డాయు అన్నాడు. మార్పు కోసం ఈ సమయం మామూలుగా పనిచెయ్యి. విశ్రాంతి తీసుకోవటానికి అనువైన ప్రదేశాన్ని నువ్వు కనుక్కోవటానికి ఎంత సమయం పడుతుంది అన్నది విషయం కాదు. బహుశా అది ఈ రాత్రంతా పట్టవచ్చు. అయితే నువ్వు ఆ స్పాట్ని కనుక్కోవటం కూడా ముఖ్యం కాదు. ముఖ్యమైన విషయం ఏంటంటే దాన్ని కనుక్కోవటానికి నువ్వు ప్రయత్నించటం. నేను నా రాసుకునే అట్టను పక్కకు పెట్టి లేచి నిలబడ్డాను. ఇంతకుముందు లెక్కలేనన్నిసార్లు డాయు చేసినట్టు ఎప్పుడైతే విశ్రాంతి తీసుకోవటానికి తగిన ప్రదేశం కనిపెట్టమని అతను నన్ను అడుగుతాడో అప్పుడు నేను ఏ ప్రత్యేకమైన స్పాట్ పైన అయినా దృష్టి పెట్టకుండా నా చూపు మసకబారేదాకా నా కళ్ళను ఓరుగా ఉంచి చూడాలని డాయు నాకు గుర్తు చేశాడు. నేను నడవటం మొదలుపెట్టి సగం మూసిన కళ్ళతో నేలంతా పరీక్షిస్తున్నాను. డాన్ యువాన్ నా కుడివైపు కొన్ని అడుగులు నడిచి తర్వాత కొన్ని అడుగులు నా వెనక నడిచాడు. మొదట ఆ కొండపైన సరిహద్దు అంచును మొత్తం ముగించా. నా ఉద్దేశం ఏంటంటే కేంద్ర స్థానంలోకి శంకువలే వంకర్లతో నా దారిలో పని చేసుకుంటూ వెళ్ళటం. కానీ ఒకసారి ఆ కొండపైన చుట్టుకొలత పూర్తి చేసిన తరువాత డాన్ యువాన్ నన్ను ఆగేలా చేశాడు. నిత్య కృత్యాలు నిర్వహించటం కోసం నా ప్రాధాన్యతలను విడిచిపెడుతున్నాను అని డాయు అన్నాడు. ఖచ్చితంగా నేను ఆ మొత్తం స్థలాన్ని ఒక క్రమ పద్ధతిలో తిరిగాను. కానీ అటువంటి ఒకే మార్గంలో తగిన స్థలాన్ని నేను గ్రహించలేను అని వ్యంగ్యమైన గొంతుతో డాయు అన్నాడు. అతనంతటా అతనికి అది ఎక్కడుందో తెలుసు అని. కనుక నాకు సంబంధించి నేను మెరుగులు దిద్దుకోవటం కోసం అక్కడ ఎటువంటి అవకాశం లేదని అతను జత చేశాడు. బదులుగా నేను ఏం చేస్తున్నాను నేను అడిగాను. డాన్ యువాన్ నన్ను కూర్చునేలా చేశాడు. చాలా పొదల్లో నుండి డాయు ఒక్కొక్క ఆకును తుంచి వాటిని నాకు ఇచ్చాడు. నన్ను పడుకోమని, తర్వాత నా బెల్టుని వదులుగా చెయ్యమని, తర్వాత నా బొడ్డు ప్రాంతానికి వ్యతిరేకంగా ఉన్న చర్మం దగ్గర ఆకుల్ని ఉంచమని అతను ఆజ్ఞాపించాడు. డాయు నా కదలికల్ని పర్యవేక్షించి తర్వాత నా 2 చేతులతో నా శరీరానికి వ్యతిరేకంగా ఆకుల్ని ఒత్తి ఉంచమని ఆదేశించాడు. ఆ తర్వాత నాకు పరిపూర్ణమైన ఫలితాలు కావాలంటే నేను ఆకుల్ని వదిలి చేయకూడదు అని, లేదా నా కళ్ళు తెరవకూడదని, లేదా డాయు నా శరీరాన్ని పవర్కి సంబంధించిన స్థితికి మార్చినప్పుడు కూర్చోటానికి ప్రయత్నించకూడదని డాయు హెచ్చరించాడు. డాయు నా భుజాన్ని పట్టుకొని గిరగిరా చుట్టూ తిప్పాడు. నేను సగం మూసిన కళ్ళలో నుండి చూడాలనే ప్రబలమైన కోరిక కలిగింది నాకు. కానీ డాన్ యువాన్ అతని చేతిని నా కళ్ళపై పెట్టాడు. ఆకుల నుండి రాబోతున్న వెచ్చదనానికి సంబంధించిన భావనతో మాత్రమే నేను ఉండాలని అతను నన్ను ఆజ్ఞాపించాడు. ఒక్క క్షణం నేను కదలకుండా పడుకున్నాను. ఆ తర్వాత ఆకుల నుండి పుడుతున్న విచిత్రమైన వేడిని నేను అనుభవించడం మొదలుపెట్టాను. మొదట నేను దాన్ని నా అరచేతులతో అనుభవించాను. తర్వాత ఆ వెచ్చదనం నా పొత్తి కడుపుకి పాకింది. తర్వాత అది నా శరీరమంతా ఆక్రమించింది. నాకు ఒకప్పుడు వచ్చిన విపరీతమైన జ్వరం గుర్తు చేసిన వేడితో నా పాదాలు కాలిపోతున్నాయి. అనుకూలంగా లేని భావనని మరియు నా బూట్లు విప్పేయాలనే నా కోరికను డాన్ యువాన్కి చెప్పాను. అతను నన్ను లేపి నుంచోబెడుతున్నాడని, డాయు చెప్పేదాకా నేను కళ్ళు తెరవకూడదు అని. నేను విశ్రాంతి కోసం సరైన ప్రదేశాన్ని వెతికేదాకా ఆ ఆకుల్ని నా పొత్తి కడుపుకి అదిమిపెట్టి ఉంచాలని డాయు చెప్పాడు. నా కాళ్లపైన నేను నిలబడితే తర్వాత నేను కళ్ళు తెరవవచ్చని డాయు మెల్లగా చెప్పాడు. తర్వాత ఆకులకి సంబంధించిన శక్తి నన్ను లాగుతూ మరియు నాకు మార్గదర్శకం చేసేలా వాటిని అనుమతిస్తూ ఎటువంటి ప్రణాళిక లేకుండా నేను నడవాలి.
లక్ష్యరహితంగా నేను నడవటం మొదలుపెట్టాను. నా శరీర వేడి ఇబ్బందికరంగా ఉంది. నేను అత్యధిక ఉష్ణోగ్రతతో ఉన్నాను అని నమ్మాను. అయితే ఏ రకంగా డాన్ యువాన్ దాన్ని నాలో ఉత్పత్తి చేశాడు అని గ్రహించటానికి ప్రయత్నించటంలో మునిగిపోయాను. డాన్ యువాన్ నా వెనక నడిచాడు. నన్ను దాదాపు స్తంభింపజేసిన ఒక పెద్ద అరుపును హఠాత్తుగా పెద్దగా అరిచాడు. నవ్వుతూ ఆకస్మిక శబ్దాలు చెడ్డ స్పిరిట్స్ని భయపెట్టి అవతలకి వెళ్ళిపోయేట్టుగా చేస్తాయి అని డాయ్ వివరించాడు. నేను నా కళ్ళను సగం మూసి దాదాపు ఒక అరగంట ముందుకి వెనక్కి నడిచాను. ఆ సమయంలో ఇబ్బందికరమైన నా శరీర ఉష్ణోగ్రత ఆహ్లాదకరమైన వెచ్చదనంగా మారిపోయింది. నేను కొండపైకి క్రిందికి తిరుగుతూ ఉంటే తేలిక అయిపోయిన భావనను అనుభవించాను. అయినప్పటికీ నేను అసంతృప్తిని అనుభవించాను. దృగ్విషయం లాంటి దాన్ని గుర్తించాలని ఎందుకో అనుకున్నాను. కానీ నా దృష్టి దర్శనానికి సంబంధించిన పరిధి సరిహద్దుల్లో అక్కడ ఏదైతే ఉందో అక్కడ ఎటువంటి మార్పులు లేవు. అసాధారణ రంగులు లేదా కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతి లేదా చీకటి ముద్దలు లేవు. చివరికి నేను అలసిపోయి కళ్ళు ఆర్పి నా కళ్ళను తెరిచాను. ఆ కొండ శిఖరం పైన ఉన్న కొన్ని బంజరు రాతి ప్రదేశాలలో ఒకటైన కొండరాయి ముందుకు పొడుచుకు వచ్చిన బారుగా ఉన్న అంచు ఎదురుగా నిలబడి ఉన్నాను. మిగిలినది అంతా చిన్న పొదలతో విస్తృతమైన ఖాళీతో ఉన్న మట్టి. చూడడానికి కొంతకాలం క్రితం అక్కడున్న పొదలను మండించినట్టు ఇప్పుడు అదే స్థలంలో ఇంకా పక్వానికి రాకుండా కొత్తగా పెరిగిన చిగుళ్లతో ఉన్నట్టుగా ఉంది. ఆ కొండరాయి అంచు చాలా సుందరంగా ఉంది అని కారణం తెలియదు కానీ నాకు అనిపించింది. సుదీర్ఘ సమయం నేను దాని ఎదురుగా నిలబడ్డాను. ఆ తర్వాత మామూలుగా దానిపైన కూర్చున్నాను. గుడ్ 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 డాన్ యువాన్ అని నా వెనుక తట్టాడు. నా దుస్తులు లోపలున్న ఆకుల్ని జాగ్రత్తగా బయటికి తీసి ఆ రాయి పైన పెట్టమని తర్వాత నాకు డాయు చెప్పాడు. చర్మాలపై నుండి ఆకుల్ని తీసేసిన వెంటనే నా శరీరం చల్లబడటం మొదలైంది. నేను నా నాడిని చూసుకున్నాను. చూడటానికి అది మామూలుగానే ఉంది. డాన్ యువాన్ నవ్వి, డాక్టర్ కార్లోస్ అని నన్ను పిలిచి అతని నాడిని కూడా నేను పరీక్షించగలనా అని అడిగాడు. డాన్ యువాన్ నవ్వి, డాక్టర్ కార్లోస్ అని నన్ను పిలిచి అతని నాడిని కూడా నేను పరీక్షించగలనా అని అడిగాడు. నేను ఏదైతే అనుభవించానో అది ఆకుల యొక్క శక్తి అయితే ఆ శక్తి నన్ను శుభ్రం చేసి తరువాత నా పనిని నెరవేర్చడానికి నాకు శక్తిని కలుగజేసిందని డాయు చెప్పాడు. ప్రత్యేకంగా నేను చేసేది ఏదీ లేదని నేను అలసిపోయాను కనుక నేను ఆ స్థలంలో కూర్చున్నాను అని. అయితే ఎందుకంటే ఆ రాయికి సంబంధించిన రంగు చాలా ఆకర్షణీయంగా ఉందని నేను మనస్ఫూర్తిగా ఉద్ఘాటించాను. డాన్ యువాన్ ఏమీ చెప్పలేదు. అతను నా నుండి కొన్ని అడుగుల దూరంలో నిలబడి ఉన్నాడు. హఠాత్తుగా అద్భుతమైన చురుకుదనంతో అతను వెనక్కి ఎగిరి పరిగెత్తి కొంత దూరంలో కొండరాళ్ల శిఖరం పైన ఉన్న కొన్ని పొదల వెనుక నక్కాడు. విషయం ఏంటి? అప్రమత్తమై నేను అడిగాను. గాలి నీ ఆకుల్ని ఏ దిశలో విసురుతోందో గమనించు డాయు అన్నాడు. తొందరగా వాటిని లెక్కించు. గాలి వచ్చేస్తోంది. సగం ఉంచుకొని వాటిని తిరిగి నీ బొడ్డు దగ్గర పెట్టుకో. నేను 20 ఆకుల్ని లెక్క పెట్టాను. నేను 10 ఆకుల్ని నా చొక్కా క్రింద పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక బలమైన గాలి మిగిలిన 10ని పశ్చిమ దిశలో చెల్లాచెదురుగా పడేట్టు చేసింది. ఆ ఆకులు ఎగరగొట్టడం నేను చూసినప్పుడు ఒక వాస్తవమైన ఉనికి ఉద్దేశ్యపూర్వకంగా వాటిని ఆకుపచ్చని పొదలకి సంబంధించిన నిరాకార సమూహంలోకి వాటిని ఊడుస్తోంది అన్న వింత అనుభూతి కలిగింది. నేను ఎక్కడ ఉన్నానో అక్కడికి డాన్ యువాన్ తిరిగి నడుచుకుంటూ వచ్చాడు. నా ఎడం ప్రక్కన దక్షిణ ముఖంగా నా ప్రక్కన క్రింద కూర్చున్నాడు. చాలాసేపు మేము ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. ఏం చెప్పాలో నాకు తెలియలేదు. నేను అలసిపోయాను. నేను నా కళ్ళను మూసుకోవాలని అనుకున్నాను, కానీ నేను ధైర్యం చేయలేదు. డాన్ యువాన్ నా స్థితిని గుర్తించి నేను పడుకుంటే పర్వాలేదని చెప్పాడు. నా చేతుల్ని నా పొత్తి కడుపు పైన ఆకులపై ఉంచి తరువాత అతను నా గురించి తయారు చేసిన
నా అభిరుచికి సంబంధించిన స్థలం పైన, తీగలకు సంబంధించిన పరుపు పైన వేలాడుతూ నేను పడుకొని ఉన్నట్లుగా, ఊహిస్తూ ఉన్నట్టుగా ప్రయత్నించమన్నాడు. నేను నా కళ్ళను మూశాను. అయితే ఇంకొక కొండపైన నేను పడుకుని ఉన్నప్పుడు నేను అనుభవించిన శాంతి మరియు సంపూర్ణత్వానికి సంబంధించిన జ్ఞాపకం నన్ను ఆక్రమించింది. నేను వేలాడుతున్నట్టుగా నిజంగా నేను భావించగలనా అని కనుక్కోవాలి అనుకున్నాను, కానీ నేను నిద్రపోయాను. సూర్యుడు అస్తమించటానికి ముందర అప్పుడే నేను నిద్రలేచాను. నిద్రపోవటం అనేది నన్ను తాజాగా చేసి ఉత్తేజితుడిని చేసింది. డాన్యువాన్ కూడా నిద్రపోయాడు. నేను కళ్ళు తెరిచిన అదే సమయంలో అతను కళ్ళు తెరిచాడు. అప్పుడు గాలి ఉంది, కానీ నాకు చలిగా అనిపించలేదు. చూడటానికి నా పొట్ట పైనున్న ఆకులు ఒక కొలిమిలాగా, ఏదో లాంటి ఒక హీటర్ లాగా వ్యవహరించాయి. నేను పరిసరాలని పరీక్షించాను. నేను విశ్రాంతి తీసుకోవటానికి ఎంచుకున్న రాయి ఒక వెడల్పు పాత్రలా ఉంది. ఒక బారు సోఫాలో లాగా ఒకడు వాస్తవంగా దానిలో కూర్చోవచ్చు. వెనుకకు ఆంచుకునేలాగా ఉపయోగపడేట్లుగా సరిపడా రాతి గోడ ఉంది. నేను రాసుకునే అట్టని తీసుకొచ్చి డాన్యువాన్ నా తల క్రింద పెట్టడాన్ని గుర్తించాను. నువ్వు సరైన ప్రదేశాన్ని కనుగొన్నావు, నవ్వుతూ డాయు అన్నాడు. అయితే అది జరుగుతుంది అని నేను నీకు చెప్పినట్టుగానే ఈ మొత్తం కార్యాచరణ జరిగింది. నీకు సంబంధించిన దానిపైన ఎటువంటి ప్రణాళిక లేకుండా శక్తి నిన్ను ఇక్కడికి మార్గదర్శకం చేసింది. మీరు నాకు ఇచ్చినవి ఎటువంటి ఆకులు? నేను అడిగాను. ఆ ఆకుల నుండి వెదజల్లబడిన వెచ్చదనం అన్నది నన్ను ఎటువంటి సౌకర్యవంతమైన స్థితిలో ఉంచింది అంటే, ఎటువంటి దుప్పటి లేదా అదనపు బట్ట లేకుండా. అవి నిజానికి ఆసక్తికరమైన దృగ్విషయం నాకు. అవి మామూలు ఆకులు మాత్రమే, డాన్యువాన్ అన్నాడు. అంటే మీరు అనేది నేను ఎటువంటి పొదల నుండి అయినా ఆకుల్ని తీసుకుంటే అవి నాపైన అటువంటి ప్రభావాన్ని చూపిస్తాయేనా? లేదు, అది నీ అంతట నువ్వు చేయగలవు అని కాదు నేను అనేది. నీకు వ్యక్తిగత శక్తి లేదు. నేను అనేది ఏ మనిషి అయితే నీకు వాటిని ఇస్తాడో అతనికి శక్తి ఉంటే ఏ రకమైన ఆకులైనా నీకు సహాయపడతాయి. నీకు ఈరోజు సహాయపడింది ఆకులు కాదు, కానీ శక్తి. మీ శక్తా డాన్యువాన్? అది వాస్తవంగా ఖచ్చితంగా కానప్పటికీ నేను అనుకోవటం అది నా శక్తి అని నువ్వు అనవచ్చు. శక్తి అనేది ఎవరికి చెందినది కాదు. మనలో కొంతమంది దాన్ని సేకరించవచ్చు, అయితే ఆ తర్వాత ఇంకెవరికైనా దాన్ని నేరుగా ఇవ్వవచ్చు. చూడు, నిల్వ ఉన్న పవర్కి శక్తికి ముఖ్యమైనది ఏంటంటే అది ఇంకొకళ్ళ కోసం శక్తిని నిల్వ చేయటానికి. నిల్వ ఉన్న పవర్కి ముఖ్యమైనది ఏంటంటే అది ఇంకొకళ్ళ కోసం శక్తిని నిల్వ చేయటానికి, సహాయపడటానికి మాత్రమే దాన్ని ఉపయోగించాలి. డాయు అనేది అతని శక్తి అన్నది ఇతరులకి సహాయం చేయటానికి మాత్రం పరిమితమైనదనా అని డాయుని అడిగాను. అతని యొక్క వ్యక్తిగత శక్తిని అతనికి ఎట్లా కావాలంటే అట్లా దేంట్లో అయినా సరే సగర్వంగా అతను ఉపయోగించుకోవచ్చు. కానీ ఇంకొక వ్యక్తికి నేరుగా ఇచ్చే విషయానికి వచ్చేసరికి వ్యక్తిగత శక్తికి సంబంధించిన అతని సొంత వెతుకులాట కోసం దాన్ని వినియోగించేదాకా అది ఉపయోగం లేనిది అని చాలా సహనంతో డాన్యువాన్ వివరించాడు. మనిషి చేసే ప్రతిదీ అతని వ్యక్తిగత పవర్పై ఆధారపడి ఉంటుంది, డాన్యువాన్ కొనసాగించాడు. అందువల్ల ఎవరికైతే ఇటువంటి శక్తి ఉండదో అతనికి ఒక శక్తివంతమైన మనిషి యొక్క చేష్టలు నమ్మశక్యం కాకుండా ఉంటాయి. శక్తి అనేది ఏంటో గ్రహించటానికి కూడా శక్తి ఖర్చు అవుతుంది. ఇన్నాళ్ల పాటు నేను నీకు చెప్పటానికి ప్రయత్నిస్తున్నది ఇదే. కానీ నాకు తెలుసు నువ్వు అర్థం చేసుకోలేవు అని. ఎందుకంటే నువ్వు అర్థం చేసుకోలేవు అని కాదు, కానీ ఎందుకంటే నీకు చాలా తక్కువ వ్యక్తిగత శక్తి ఉంది. నేనేం చెయ్యాలి డాన్యువాన్? ఏమీ చెయ్యక్కర్లేదు. ఇప్పుడు నువ్వు ఎట్లా ఉన్నావో అట్లా మామూలుగా ముందుకు సాగు. శక్తి మార్గాన్ని కనిపెడుతుంది. డాయు లేచి నిలబడి చుట్టూ ఉన్న ప్రతిదాన్ని తదేకంగా చూస్తూ అతను గుండ్రంగా తిరిగాడు.
అతని శరీరం కదిలింది. అంతే. అదే సమయంలో అతని కళ్ళు కదిలాయి. ఆ మొత్తం ప్రభావం ఎట్లా ఉందంటే, ఖచ్చితమైన మరి మార్పు చెందనటువంటి కదలికలో యాంత్రికమైన హెరాటిక్ బొమ్మ పూర్తి వృత్తాకారం తిరిగినట్టుగా ఉంది. నా నోరు తెరిచి నేను డాయు వైపు చూశాను. నా ఆశ్చర్యాన్ని గ్రహించిన వాడిలా అతను నవ్వుని దాచిపెట్టాడు. రోజుకి సంబంధించిన చీకటిలో ఈరోజు నువ్వు శక్తిని వేటాడబోతున్నావు డాయు అని క్రింద కూర్చున్నాడు. నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, దయచేసి అర్థం అయ్యేట్టుగా చెప్పండి. ఈ రాత్రి ఆ తెలియని కొండల్లోకి ప్రమాదకరమైన సాహసవంతమైన ప్రయాణం చేయబోతున్నావు. చీకట్లో అవి కొండలు కావు. మరి అవేంటి? అవి వేరే ఇంకేవో. అవి ఏదో నీ ఆలోచనకు అందనిది. ఎందుకు అంటే వాటి ఉనికిని నువ్వు ఎప్పుడూ చూడలేదు కనుక. మీరు అనేది ఏంటి డాన్యువాన్? మీ భయానకమైన మాటలతో మీరు ఎప్పుడూ నన్ను భయపెడతారు. డాయు నవ్వి నా తొడపైన మృదువుగా తట్టాడు. ఈ ప్రపంచం అనేది ఒక వింత మిస్టరీ అతను అన్నాడు. అయితే అది అస్సలు నువ్వు ఊహించుకున్నట్టుగా కాదు, లేదా నువ్వు చిత్రీకరిస్తున్నట్టుగా కాదు. చూడటానికి డాయు ఒక్క క్షణం లోతుగా ఆలోచిస్తున్నట్టుగా ఉన్నాడు. లయబద్ధమైన ఊపుతో క్రిందికి పైకి అతని తల ఊగింది. తరువాత అతను నవ్వి అన్నాడు, వెల్, ఇది కూడా దాన్ని నువ్వు ఎట్లా ఊహిస్తున్నావో లేదా చిత్రీకరిస్తున్నావో అట్లాగే. ప్రపంచానికి ఉన్నది అంతా అది మాత్రమే కాదు, దానికి ఇంకా చాలా ఉంది. ప్రారంభం నుండి అన్ని సమయాలలో దాన్ని నువ్వు కూడా కనుక్కుంటున్నావు. అయితే బహుశా ఈ రాత్రి ఇంకొక మొక్కని జత చెయ్యవచ్చు. డాయు గొంతు నా శరీరంలోకి వణుకును ప్రసరింపచేసింది. మీరు ఏం చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు? నేను అడిగాను. నేను దేన్ని ప్లాన్ చేసుకోను. ఏదైతే ఈ స్థలాన్ని కనుక్కోవటానికి నిన్ను అనుమతి ఇచ్చిందో అదే శక్తి ద్వారా అన్నీ నిర్ణయించబడతాయి. డాన్యువాన్ లేచి నిలబడి దూరంగా దేనినో చూపించాడు. నేను కూడా నిలబడి చూడాలని అతను అనుకుంటూ ఉన్నాడు అని నేను ఊహించాను. నేను నా పాదాలపైన లేవబోయాను, కానీ నేను పూర్తిగా నిలబడేలోపు గొప్ప వేగంతో డాన్యువాన్ నన్ను క్రిందికి తోశాడు. నన్ను అనుసరించమని నేను నిన్ను అడగలేదు, తీవ్రమైన స్వరంతో డాయు అన్నాడు. వెంటనే అతను స్వరాన్ని మృదువుగా చేసుకుని, ఈ రాత్రి నీకు క్లిష్టమైన సమయం ఎదురవ్వబోతోంది. నువ్వు ఎంత సమకూర్చుకుంటావో అంత వ్యక్తిగత శక్తి నీకు అవసరం అవుతుంది. డాయు అక్కడ ఏమి చూపించట్లేదు అని, అయితే కొన్ని విషయాలు అక్కడ ఉన్నాయో లేవో కేవలం చూసుకుంటున్నాడు అని అతను వివరించాడు. అంతా బాగానే ఉందని అతను భరోసా ఇచ్చి, తర్వాత నేను నిశ్శబ్దంగా కూర్చుని బిజీగా అవ్వాలని, ఎందుకంటే ఇక్కడ చీకటి అయ్యేలోపు రాసుకోవటానికి నాకు చాలా సమయం ఉంది అన్నాడు. అతను నవ్వు సాంక్రమికమైనది మరియు సౌకర్యవంతమైనది. కానీ మనం ఏం చేయబోతున్నాం డాన్యువాన్? నమ్మలేనటువంటి అతిశయోక్తి సంజ్ఞతో డాయు తలను అటు ఇటు ఊపాడు. రాసుకో. డాయు నన్ను ఆజ్ఞాపించి వెనక్కి తిరిగిపోయాడు. నేను చేయవలసింది ఏమీ లేదు. ఇంకా వ్రాయటానికి అక్కడ చిమ్మ చీకటి అయిపోయేదాకా నేను నా నోట్స్పై పనిచేశాను. నేను నోట్స్పై పనిచేస్తున్నంతసేపు డాన్యువాన్ ఆడే భంగిమలో కొనసాగాడు. డాన్యువాన్ అదే భంగిమలో కొనసాగాడు. చూడటానికి పశ్చిమ వైపు దూరంగా చూడటంలో నిమగ్నమైపోయినట్టు ఉన్నాడు. కానీ నేను వ్రాయటం ఆపేసిన వెంటనే అతను నా వైపు తిరిగి, నా నోరు మూయించాలంటే ఉన్న ఒకే ఒక్క దారి ఏంటి అంటే, అయితే నాకు తినటానికి ఏదైనా ఇవ్వటం, లేదా నన్ను వ్రాసేలా చేయటం, లేదా నన్ను నిద్రపోనివ్వటం అని జోక్గా అన్నాడు. డాయు తగిలించుకునే సంచి నుండి అతను ఒక చిన్న కట్టను బయటకు తీసి సాంప్రదాయబద్ధంగా మరియు మర్యాదగా దాన్ని తెరిచాడు. దానిలో ఆహారం అతను నాకిచ్చి ఇంకొకటి అతను తీసుకుని నమలటం మొదలుపెట్టాడు. ఈ సందర్భంలో మా ఇద్దరికీ అవసరమైనది ఏదైనా ఉందో అదే ఈ శక్తితో నిండిన ఆహారం అని అతను మామూలుగా నాకు తెలియపరిచాడు. అక్కడ ఇంకా ఎటువంటి ఆహారం మిగలనంత వరకు పూర్తి నిశ్శబ్దంగా మేము తిన్నాం. అయితే ఆ సమయానికి అక్కడ
పూర్తి చీకటైపోయింది. డాన్యువాన్ లేచి నిలబడి అతని చేతుల్ని మరియు వెన్నుముకని విరిచాడు. నన్ను కూడా అలాగే చేయమని సూచించాడు. పడుకున్న తర్వాత, కూర్చున్న తర్వాత లేదా నడిచిన తర్వాత మొత్తం శరీరాన్ని విరవటం అన్నది ఉత్తమమైన పద్ధతి అని డాయ్ అన్నాడు. నేను డాయ్ సలహా పాటించాను. అయితే నా చొక్కాలో ఉన్న కొన్ని ఆకులు నా ప్యాంటు సందుల్లో నుండి క్రిందికి జారిపోయాయి. వాటిని పైకి తీయటానికి ప్రయత్నించాలని అనుకున్నాను. అయితే వాటిని మర్చిపోమ్మని, వాటితో ఇంకా ఎంత మాత్రం అవసరం లేదని, అయితే అవి ఎట్లా పడితే అట్లా పడిపోనివ్వు అన్నాడు. తర్వాత డాన్యువాన్ నాకు చాలా దగ్గరికి వచ్చి నేను అతన్ని చాలా దగ్గరగా అనుసరించాలని, అతను ఏం చేస్తాడో ఆ ప్రతిదాన్ని అనుకరించమని నా కుడి చెవిలో మెల్లగా చెప్పాడు. మేము ఎక్కడైతే నిలబడి ఉన్నామో ఆ ప్రదేశంలో సురక్షితంగా ఉన్నామని, ఎందుకంటే మేము ఇంకా చెప్పాలంటే రాత్రి అంచున ఉన్నాము అని డాయ్ అన్నాడు. ఇది రాత్రి కాదు. డాయ్ నిలబడి ఉన్న రాయిని కాలితో తొక్కుతూ మెల్లగా చెప్పాడు. రాత్రి అన్నది అక్కడ ఉంది. మా చుట్టూ ఉన్న చీకటిని చూపించాడు అతను. ఆ తర్వాత డాయు ఆహారంతో నిండిన ఆనపకాయ కూజాలు మరియు నా వ్రాసుకునే అట్టా నోట్సులు సురక్షితంగా ఉన్నాయో లేదో నా మోసే వలలో తనిఖీ చేశాడు. అయితే ఒక యోధుడు ఎల్లప్పుడూ ప్రతి ఒక్కటి సరైన క్రమంలో ఉండేట్టుగా చూసుకుంటాడు. ఎందుకంటే అతను చేపట్టిన కఠిన పరీక్షకు నిలబడి అతను మనుగడ సాగించబోతున్నాడు అని నమ్మకంతో కాదు, కానీ ఎందుకంటే అది అతని యొక్క ఏ లోపమో లేనటువంటి ప్రవర్తనకు సంబంధించిన భాగము. నన్ను ఉపశమనం చేయటానికి బదులుగా డాయ్ ఉపదేశాలు నా యొక్క దుర్భర స్థితి నన్ను సమీపిస్తోంది అనే పూర్తి వాస్తవాన్ని కలిగించాయి. నేను ఏడవాలని అనుకున్నాను. నాకు ఖచ్చితంగా తెలుసు డాన్యువాన్ అతని యొక్క మాటల ప్రభావం గురించి పూర్తి ఎరుకతో ఉన్నాడు అని. నీ వ్యక్తిగత శక్తిని నమ్ము, డాయ్ నా చెవిలో చెప్పాడు. ఈ మొత్తం రహస్యమైన ప్రపంచంలో అది మాత్రమే ఒకడికి ఉండేది. డాయ్ నన్ను మృదువుగా తోశాడు. అయితే మేము నడవటం మొదలుపెట్టాము. అతను నన్ను దాటి నాకు కొన్ని అడుగులు ముందు ఉన్నాడు. నా కళ్ళను నేలపైన స్థిరంగా ఉంచి అతన్ని అనుసరించాను. ఎందుకో నేను చుట్టుప్రక్కలకి చూడటానికి ధైర్యం చేయలేదు. అయితే నా దృష్టిని నేలపైనే ఉంచటం అన్నది విచిత్రంగా ప్రశాంతంగా భావించేట్టు చేసింది నన్ను. అది దాదాపు నన్ను మైమర్చిపోయేట్టు చేసింది. కొంచెం దూరమే నడిచాక డాన్యువాన్ ఆగాడు. పూర్తి చిమ్మ చీకటి దగ్గరలోనే ఉందని, అయితే అతను నాకంటే ముందు దాన్ని పొందబోతున్నాడు అని, అయితే ఒక ప్రత్యేకమైన చిన్న గుడ్లగోబ అరుపును అనుకరించడం ద్వారా అతని యొక్క స్థితిని మరియు స్థానాన్ని నాకు చెప్పబోతున్నాడు అని అతను మెల్లగా చెప్పాడు. ఆ ప్రత్యేకమైన అనుకరణ మొదట్లో కఠినంగా ఉంటుందని, ఆ తర్వాత ఒక నిజమైన గుడ్లగోబ అరుపులాగా కోమలంగా తయారు అవుతుందని నాకు ఇంతకుముందే తెలుసు అని డాయు నాకు గుర్తు చేశాడు. ఆ అరుపును భరించలేని మిగిలిన గుడ్లగోబల అరుపులకు చచ్చే అంత ఇరుకతో ఉండాలని నన్ను హెచ్చరించాడు. డాన్యువాన్ ఆ అన్ని సూచనల్ని ఇవ్వటం ముగించే సమయానికి ఆచరణాత్మకంగా భీతితో తీవ్రమైన అవాంఛనీయమైన పరిస్థితిలో ఉన్నాను. నేను అతని భుజాన్ని పట్టుకుని వెళ్ళనివ్వలేదు. సరిపడినంతగా నన్ను నేను శాంతపరుచుకోవటం ద్వారా నా మాటల్ని వ్యక్తీకరించడానికి నాకు 2-3 నిమిషాలు పట్టింది. భీతికి సంబంధించిన అల ఒకటి నా పొట్టలోకి మరియు పొత్తి కడుపులోకి వెళ్ళి పొందికగా మాట్లాడనివ్వకుండా చేసింది. నాపై నన్ను నియంత్రణ తెచ్చుకోమని, ఎందుకంటే చీకటి అన్నది గాలి లాంటిది అని. నేను జాగ్రత్తగా ఉండకపోతే మన ఊహకు అందని తెలియని అస్తిత్వం నన్ను మాయ చేస్తుంది. అయితే దాంతో వ్యవహరించాలంటే నేను సంపూర్ణమైన ప్రశాంతతతో ఉండాలని చిన్నగా మృదువైన గొంతుతో డాయ్ నన్ను కోరాడు. నిన్ను నువ్వు స్వేచ్ఛగా వదిలేయాలి. అప్పుడు నీ వ్యక్తిగత శక్తి రాత్రి యొక్క శక్తితో కలుస్తుంది. నా చెవిలో అతను అన్నాడు. డాయ్ నాకంటే ముందు కదులుతాడని అతను అన్నాడు. అయితే మళ్ళీ నాకు హేతుబద్ధమైన భయం అనిపించింది. ఇది పిచ్చితనం, నేను ఆక్షేపించాను.
అసహనంగా లేదా కోపంగా అవ్వలేదు డాన్ యువాన్. అతను నిశ్శబ్దంగా నవ్వి బొత్తిగా నాకు అర్థం కానిది నా చెవిలో చెప్పాడు. మీరు చెప్పింది ఏంటి? పటపట కొట్టుకుంటున్న పళ్ళతో నేను బిగ్గరగా అన్నాను. డాన్ యువాన్ అతని చేతిని నా నోటిపైన ఉంచి, ఒక యోధుడు తనేం చేస్తున్నాడో అతనికి తెలిసినట్టుగా పని చేస్తాడు. అయితే వాస్తవంలోకి వచ్చేసరికి అతనికేమీ తెలీదని మెల్లగా చెప్పాడు. నేను గుర్తు పెట్టుకోవాలి అన్నట్టుగా అతను ఒక ప్రకటనని 3-4 సార్లు చెప్పాడు. అతను అన్నాడు, అది చిన్నగా లేదా బ్రహ్మాండంగా ఉంది అన్నదాంతో సంబంధం లేకుండా అతని వ్యక్తిగత శక్తిని అతను నమ్మినప్పుడు ఒక యోధుడు పరిశుద్ధమైనవాడు లేదా స్వచ్ఛమైనవాడు లేదా ఏ లోపం లేనివాడు. ఒక చిన్న నిరీక్షణ తర్వాత నేను బాగానే ఉన్నానా అని డాయు అడిగాడు. నేను తలూపాను. అయితే అతను అస్సలు ఎటువంటి శబ్దం లేకుండా వేగంగా కనుచూపు మేరలో లేకుండా వెళ్ళిపోయాడు. నేను చుట్టూ చూడటానికి ప్రయత్నించాను. చూడటానికి నేను దట్టమైన పొదలు ఉన్న స్థలంలో నిలబడినట్టుగా ఉన్నాను. నేను పోల్చుకోగలిగినదంతా ఏంటి అంటే పొదల యొక్క చీకటి గుంపు లేదా బహుశా చిన్న చెట్లు. నేను నా ధ్యాసని శబ్దాలపైన కేంద్రీకరించాను. అయితే ఏది కూడా అసాధారణంగా లేదు. మిగిలిన పక్షుల కోతలు మరియు పెద్ద గుడ్లగోబల చొచ్చుకుపోయే విడివిడి అరుపులను మినహాయించి గాలి యొక్క రయ్యమనే శబ్దం మిగిలిన అన్ని శబ్దాలని చుట్టేసింది. అత్యంత శ్రద్ధతో కూడిన స్థితిలో ఒక్క క్షణం నేను ఎదురు చూశాను. ఆ తర్వాత వచ్చింది చిన్న గుడ్లగోబకు సంబంధించిన కఠినమైన సుదీర్ఘమైన అరుపు. నేను వెనక్కి తిరిగి ఆ దిశలో నడవటం మొదలుపెట్టాను. నేను మెల్లగా కదిలాను, ఎందుకంటే ఆ చీకటి చేత తప్పించుకోలేని భారం అనిపించింది. దాదాపు ఒక 10 నిమిషాలు నడిచాను. హఠాత్తుగా ఒక నల్లని ముద్ద నా ఎదురుగా ఎగిరిపడింది. నేను పెద్దగా అరిచి వెనక్కి పడ్డాను. నా చెవులు జుమ్ అని శబ్దాన్ని చేయటం మొదలుపెట్టాయి. ఆ భయం ఎంత గొప్పగా ఉందంటే అది నా ఊపిరిని ఆపేసింది. నేను గాలి పీల్చుకోవటానికి నోరు తెరవాల్సి వచ్చింది. లేచి నిలబడు, మృదువుగా డాన్ యువాన్ అన్నాడు. నిన్ను భయపెట్టాలనే ఉద్దేశ్యం నాకు లేదు. నేను ఊరికే నిన్ను కలుసుకోవటానికి వచ్చాను. నేను నడుస్తున్న అప్రమాణికమైన నడకను అతను గమనిస్తూ ఉన్నాడని, అందులోనూ నేను చీకట్లో కదిలేటప్పుడు దారిలో ఉండే నీటి గుంటల మధ్య ఖాళీ వేళ్లపైన జాగ్రత్తగా ఆతురతతో నడవటానికి ప్రయత్నిస్తున్న వికలాంగురాలైన ముసలిదానిలాగా ఉన్నాను చూడటానికి అతను అన్నాడు. ఆ దృశ్యం అతని హాస్యాస్పదంగా అనిపించి బయటికి వినబడేటట్టు పగలబడి నవ్వాడు. చీకట్లో నడవటానికి సంబంధించిన ప్రత్యేకమైన పద్ధతిని ప్రదర్శించటం కొనసాగించాడు అతను. ఆ ప్రత్యేకమైన పద్ధతిని డాయు శక్తికి సంబంధించిన గమనము అని పిలిచాడు. అతను నా ముందు వంగి అతని శరీరం ఏ స్థితిలో ఉందో అనే అభిప్రాయం కోసం అతను నా చేతుల్ని అతని వీపుపైన మరియు మోకాళ్ళపైన తడిమేటట్టుగా చేశాడు. డాన్ యువాన్ నడుము చాలా కొంచెం ముందుకు వంగి ఉంది, కానీ అతని వెన్నుముక నిటారుగా ఉంది. అతని మోకాళ్ళు కూడా కొంచెం వంగాయి. డాయు ఒక అడుగు వేసిన ప్రతిసారి అతని మోకాళ్లను దాదాపు అతని ఛాతి వరకు ఎత్తటాన్ని నేను గమనించటం కోసం అతను నా ముందు నెమ్మదిగా నడిచాడు. ఆ తర్వాత వాస్తవంగా కనుమరుగై తిరిగి మళ్ళీ వచ్చాడు. ఆ పూర్తి చిమ్మ చీకటిలో అతను ఎట్లా పరిగెత్తుతున్నాడో నేను గ్రహించలేకపోయాను. శక్తికి సంబంధించిన గమనం అన్నది రాత్రి వేళల్లో పరిగెత్తటం కోసం డాయు నా చెవిలో మెల్లగా చెప్పాడు. నన్ను ప్రయత్నించమని డాయ్ కోరాడు. నాకు ఖచ్చితంగా తెలుసు, నేను రాళ్ల పగుళ్లలో పడిపోవటం లేదా కొండరాళ్లకు కొట్టుకుని కాళ్ళు విరగొట్టుకుంటానని నేను అతనితో చెప్పాను. పవర్కి సంబంధించిన గమనం పూర్తిగా సురక్షితమైనదని చాలా మామూలుగా డాన్ యువాన్ అన్నాడు. అతని యొక్క యాక్ట్స్ని నేను అర్థం చేసుకోగలిగిన ఒకే ఒక్క దారి ఏంటి అంటే అతనికి ఆ కొండలు పరిపూర్ణంగా తెలుసు అని, అందువల్ల అతను అనుకోని ఆపదలను నివారించగలడు అని నేను ఊహించాను అని నేను ఎత్తి చూపాను.
డాన్యువాన్ నా తలను అతని చేతుల్లోకి తీసుకుని ప్రబలంగా చెప్పాడు, ఇది రాత్రి మరి ఇది శక్తి. డాయు నా తలను వదిలేసి రాత్రిపూట ప్రపంచం వేరుగా ఉంటుంది. అయితే చీకట్లో పెరిగెత్తే అతని సామర్థ్యం ఉన్నదానికి ఆ కొండలకు సంబంధించిన నాలెడ్జ్ అతనికి ఉండటానికి ఎటువంటి సంబంధం లేదని మృదువైన స్వరంతో అతను అన్నాడు. దానికి సంబంధించి ముఖ్యమైనది ఏంటంటే ఒకడు అతని యొక్క వ్యక్తిగత శక్తిని స్వేచ్ఛగా బయటకు వెళ్ళేట్టుగా చెయ్యాలి. అందువల్ల అది రాత్రికి సంబంధించిన శక్తితో కలవగలదు. ఒక్కసారి అది ఆధిపత్యం తీసుకుంటే ఏ తడబాటుకు అవకాశం లేదు. ఒకవేళ నేను దాన్ని అనుమానిస్తుంటే ఒక్క క్షణం అక్కడ జరుగుతున్న దాన్ని పరిగణించమని అత్యంత గంభీరమైన స్వరంతో అతను అన్నాడు. రాత్రికి సంబంధించిన శక్తి కనుక అతన్ని మార్గదర్శకం చేస్తూ ఉండకపోతే అటువంటి సమయంలో డాయు లాంటి ఒక మనిషి ఆ వయస్సులో ఆ కొండల్లో పరిగెత్తటం అన్నది ఆత్మహత్య అయ్యేది అని డాయు జత చేశాడు. చూడు, డాయుని వేగంగా చీకట్లోకి పరిగెత్తి తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చాడు. డాయు శరీరం కదిలిన దారి ఎంత అసాధారణంగా ఉందంటే నేను చూస్తున్న దాన్ని నేను నమ్మలేకపోయాను. ఒక్క క్షణం అదే స్థలంలో జాగింగ్ లాంటిది చేశాడు. డాయు అతని కాళ్ళని ఎత్తిన పద్ధతి ప్రాథమిక సన్నాహక వ్యాయామాలు చేసే స్ప్రింటర్ని తలపించింది. ఆ తర్వాత అతన్ని అనుసరించమని డాయు నాతో చెప్పాడు. అతి బలవంతంగా మరియు వ్యాకులతతో నేను అతను చెప్పినట్టుగా చేశాను. అత్యంత జాగ్రత్తతో నేను ఇక్కడ అడుగు వేస్తున్నానో చూడటానికి ప్రయత్నించాను, కానీ దూరాన్ని నిర్ణయించటం అసంభవమైంది. డాన్యువాన్ తిరిగొచ్చి నా ప్రక్కన జాగింగ్ చేశాడు. రాత్రికి సంబంధించిన శక్తికి నన్ను వదిలేయాలని మరియు నాకున్న కొంచెం వ్యక్తిగత శక్తిని నమ్మమని, లేదా నేను ఎప్పటికీ స్వేచ్ఛతో కదలలేనని మరియు చీకటి అన్నది అడ్డగిస్తోంది. ఎందుచేత అంటే నేను చేసే ప్రతిదానికి సంబంధించి నేను నా కనుచూపుపై మాత్రమే ఆధారపడ్డానని, అది కాకుండా కదలటానికి ఉన్న ఇంకొక దారేంటంటే శక్తిని నీకు మార్గదర్శకం ఉండనివ్వటం. విజయం సాధించకుండా చాలాసార్లు ప్రయత్నించాను. నేను ఊరికే పోతే పోని అనుకోలేకపోయా. నా కాళ్ళకి దెబ్బ తగులుతుంది అనే భయం ఎక్కువ అవుతోంది. అదే స్పాట్లో కదులుతూ ఉండమని మరియు పవర్కి సంబంధించిన గమనాన్ని నిజంగా నేను ఉపయోగిస్తున్నట్టుగా భావించటానికి ప్రయత్నించమని ఆజ్ఞాపించాడు డాన్యువాన్. డాయు ముందు పరిగెత్తబోతున్నాడని, అయితే నేను అతని యొక్క గుట్లగోబ అరుపు గురించి ఎదురు చూడమని అతను చెప్పాడు. నేను ఏదైతే చెప్పబోయే ముందు అతను చీకట్లోకి మాయమైపోయాడు. బహుశా 1 గంట సేపు నేను నా నడుమును మరియు మోకాళ్ళను వంచి అదే స్పాట్లో కళ్ళు మూసుకుని జాగింగ్ చేశాను. నేను పూర్తి మామూలు స్థితిలోకి వచ్చే వరకు కొంచెం కొంచెంగా నా టెన్షన్ శాంతించడం మొదలైంది. అప్పుడు డాన్యువాన్ అరుపు విన్నాను. నేను డాన్యువాన్ సూచించినట్టు నన్ను నేను త్యజించటానికి ప్రయత్నిస్తూ అరుపు వినపడిన దిశలో 5 లేదా 6 గజాలు పరిగెత్తాను. కానీ పొదల్లోకి జారిపోవటం అన్నది అభద్రతా భావాన్ని తిరిగి తీసుకుని వచ్చింది. డాన్యువాన్ నా గురించి ఎదురు చూస్తూ నా భంగిమని సరిచేశాడు. 2 చేతుల యొక్క బొటన మరియు చూపుడు వేలును బయటకు తీస్తూ నా అరచేతులకి వ్యతిరేకంగా నా వేళ్ళని ముడవాలి అని డాయు నొక్కి చెప్పాడు. అతని అభిప్రాయంలో అనర్హతకు సంబంధించిన భావనలు నన్ను నేను మితిమీరి భగ్నం చేసుకుంటున్నాను అని. రాత్రి ఎంత చీకటిగా ఉన్నప్పటికీ నేను దేనిపైన దృష్టి పెట్టకుండా కానీ నా ఎదురుగా ఉన్న నేలను పరిశీలిస్తూ ఉంటే నేను ఎప్పుడూ చాలా బాగా చూడగలననే వాస్తవం నాకు తెలుసు అని. తరువాత అతను అన్నాడు, శక్తికి సంబంధించిన గమనం అన్నది విశ్రాంతి కోసం స్థలాన్ని వెతకటంతో సమానం. 2 కూడా త్యజించటానికి సంబంధించిన భావనను మరియు నమ్మకానికి సంబంధించిన భావనను తెలియజేస్తాయి. శక్తికి సంబంధించిన గమనానికి కావాల్సింది ఏంటి అంటే నేరుగా అతని ఎదురుగా ఉన్న నేలపైన ఒకడు కళ్ళను నిలపాలి. ఎందుకంటే 2 వైపులా ఎటువైపు అయినా సరే క్షణకాలం చూపు కదలిక యొక్క లయలో మార్పును తీసుకువస్తుంది. నడుమును ముందుకు వంచటం ఎందుకు అవసరం అంటే కళ్ళను క్రిందికి దించటానికి, ఛాతి వరకు మోకాళ్ళని లేపటానికి కారణం ఏంటంటే
అడుగులు అన్నవి చిన్నగా మరియు సురక్షితంగా ఉంటాయి అని డాయు వివరించాడు. మొదట చాలా ఎక్కువగా తుళ్ళిపడతానని అతను హెచ్చరించాడు. కానీ సాధన చేసే కొద్దీ పొద్దున్న సమయంలో కంటే సురక్షితంగా వేగంగా నేను పరిగెత్తగలనని అతను భరోసా ఇచ్చాడు. గంటల కొద్దీ డాయు కదలికల్ని అనుసరించడానికి ప్రయత్నించి అతను సూచించిన మానసిక స్థితి సాధించాను. నా ఎదురుగా అదే స్పాట్లో చాలా సహనంతో అతను జాగు చేసుండాలి, లేదా అతను ఒక చిన్న పరుగు తీసి నేను ఎక్కడ ఉన్నానో అక్కడికి వచ్చి ఉండాలి. అప్పుడు అతను ఎట్లా కదిలాడో నేను చూడగలను. డాయ్ నన్ను తోసి కూడా కొన్ని గజాలు పరిగెత్తేలా చేశాడు. తరువాత డాయ్ వెళ్ళిపోయి క్రమం తప్పని గుడ్లగోప అరుపులతో నన్ను పిలిచాడు. వివరించలేని మార్గంలో ఊహించలేని ఆత్మవిశ్వాసంతో నేను కదిలాను. నాకు తెలిసినంతవరకు నా భావనని అనుమతించటానికి నేను చేసింది ఏదీ లేదు. కానీ నా శరీరం వాటి గురించి ఆలోచించకుండా వాటి విషయాలు గ్రహించినట్టుంది. ఉదాహరణకి పరధ్యానం అవ్వటం వలన నేను నా సంతులతను తప్పినప్పటికీ కొన్ని ఆపదలు తప్పించి నా దారిలో ఉన్న రాళ్లను వాస్తవంగా నేను చూడలేకపోయాను. కానీ నా శరీరం ఎల్లప్పుడూ పగుళ్లలో కాకుండా అంచులపై అడుగేసేట్టుగా చేస్తోంది. సరాసరి నా ఎదురుగా ఉన్న ప్రాంతాన్ని పరీక్షించడానికి కావలసిన ఏకాగ్రత పరిమాణం అన్నది పూర్తిగా మొత్తంగా ఉండాలి. డాన్యువాన్ హెచ్చరించినట్టుగా ప్రక్కలకి చిన్న ప్రక్క చూపు లేదా ఎదురుగా చాలా దూరానికి చూపు ఉన్న లైన్ మారుస్తోంది. సుదీర్ఘ వెతుకులాట తర్వాత నేను డాన్యువాన్ని కనుక్కున్నాను. అతను చూడటానికి చెట్లలా ఉన్న కొన్ని నల్లటి ఆకారాలపైన కూర్చుని ఉన్నాడు. అతను నా దగ్గరకు వచ్చి నేను చాలా బాగా చేస్తున్నానని, కానీ ఇప్పుడు ఆపేయాల్సిన సమయం అని, ఎందుకంటే డాయ్ అతని యొక్క సుదీర్ఘమైన ఏలను ఉపయోగించబోతున్నాడు అని, అయితే అప్పటి నుండి అది వేరే వాళ్ల చేత అనుకరించబడుతుంది అన్నది వాస్తవమని డాయ్ అన్నాడు. అది ఆపేసే సమయం అయిందని నేను ఒప్పుకున్నాను. నా ప్రయత్నాలతో నేను దాదాపుగా అలసిపోయాను. నాకు ఉపశమనం అనిపించింది. అయితే అతని అరుపును ఎవరు అనుకరిస్తారు అని నేను డాయ్ని అడిగాను. శక్తులు, ఎల్లీస్, స్పిరిట్స్ ఎవరికి తెలుసు? మెల్లగా అతను అన్నాడు. అతను ఏమని వివరించాడంటే, అవి ఏవైతే ఉన్నాయో ఆ రాత్రికి సంబంధించిన అస్తిత్వాలు సాధారణంగా చాలా మధురమైన శబ్దాలు చేస్తాయి. కానీ పక్షుల కోతలు లేదా మనుష్యుల అరుపులు కఠినత పునరుత్పత్తి చేయటంలో అవి గొప్ప ప్రతికూలతలో ఉంటాయి. ఒకవేళ నేను అటువంటి శబ్దం విన్నప్పుడు ఎప్పుడూ కదలకుండా ఆగాలి. మరి డాయ్ చెప్పినవన్నీ మైండ్లో పెట్టుకోవాలని, ఎందుకంటే కొన్ని సమయాలప్పుడు నేను సరిగ్గా గుర్తించే అవసరం రావచ్చు. పవర్కి సంబంధించిన గమనం అనేది ఎలా ఉంటుంది అనేది చాలా బాగా నాకు తెలుసని. అయితే దానిలో ప్రావీణ్యత సంపాదించాలంటే రాత్రిపూట మళ్ళీ మేం ఎప్పుడైతే తిరుగుతామో అటువంటి ఇంకొక సందర్భం నాకు కలిగినప్పుడు నాకు కావలసిందల్లా ఏంటంటే నన్ను నేను ఒక్క అడుగు ముందుకు నెట్టుకోవటం అని భరోసా ఇస్తున్న గొంతుతో డాయ్ అన్నాడు. డాన్యువాన్ నా భుజాన్ని తట్టి అతను వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడని ప్రకటించాడు. పద, ఇక్కడ నుండి వెళ్ళిపోదాం డాయ్ అని పరిగెత్తటం మొదలుపెట్టాడు. ఉండండి, నేను పిచ్చిగా అరిచాను. నడుద్దాం. డాన్యువాన్ ఆగి తలపై నుండి అతని టోపీని తీశాడు. గోల్లి విభ్రాంతికర గొంతులో డాయ్ అన్నాడు. మనం చెడు పరిస్థితిలో ఉన్నాము. నేను చీకట్లో నడవలేనని నీకు తెలుసు. నేను పరిగెత్తటం మాత్రమే చేయగలను. ఒకవేళ నేను నడిస్తే నా కాళ్ళను విరగ్గొట్టుకుంటాను. నేను డాయ్ మొహం చూడనప్పటికీ అతను ఆ మాట చెప్పినప్పుడు అతను ఇకలిస్తున్నాడనే భావన కలిగింది నాకు. నడవటానికి అతను చాలా ముసలిగా ఉన్నాడని, అయితే ఆ రాత్రి నేను నేర్చుకున్న శక్తి యొక్క గమనానికి సంబంధించిన కొంచెం మొత్తాన్ని ఆ సందర్భానికి యుక్తంగా వినియోగించాలి. శక్తికి సంబంధించిన గమనాన్ని నువ్వు ఉపయోగించకపోతే గడ్డిలాగా కత్తిరించబడతాం. డాయ్ నా చెవిలో మెల్లగా చెప్పాడు. ఎవరి చేత? నేను అడిగాను. రాత్రిపూట జనాలపైన పనిచేసే కొన్ని విషయాలు ఉంటాయి. నా శరీరం గుండా వణుకును పంపిన గొంతుతో డాయ్ మెల్లగా అన్నాడు. అతన్ని అనుసరించి అతనితో పాటు ఉండటం అన్నది ముఖ్యం
అన్నది ముఖ్యం కాదని, ఎందుకంటే అతను వరుసగా 4 గుడ్లగూబ అరుపుల సైగల్ని ఇవ్వబోతున్నాడని. అప్పుడు నేను అతన్ని అనుసరించగలనని అతను అన్నాడు. తెల్లవారేదాకా ఆ కొండల్లో ఉండి మనం వెళ్ళిపోదామని నేను సూచించాను. చాలా నాటకీయమైన గొంతుతో అక్కడ ఉండటం అన్నది ఆత్మహత్య లాంటిదని, అయితే ఒకవేళ బ్రతికి బయటపడిన రోజులో మొట్టమొదటి ఆపదకు సంబంధించిన బాధితుల్లాగా మేము తప్పించలేని స్థితికి రాత్రి అన్నది వ్యక్తిగత శక్తిని ఖాళీ చెయ్యొచ్చని అతను జవాబిచ్చాడు. ఇంకా ఎటువంటి సమయాన్ని వ్యర్థం చేయవద్దు, డాయ్ గొంతులో ఆవశ్యకత గుర్తుతో అతను అన్నాడు. ఇక్కడ నుండి బయటికి వెళ్ళిపోవాలి. అవకాశం ఉన్నంత వరకు ఎంత నెమ్మదిగా అయితే అంత నెమ్మదిగా వెళ్ళటానికి అతను ప్రయత్నిస్తాడని డాయ్ నాకు భరోసా ఇచ్చాడు. అతని చివరి సూచన ఏంటంటే, ఏం జరిగినప్పటికీ నేను ఎటువంటి శబ్దం, కనీసం ఎగశ్వాస కూడా చేయకూడదని, మేము లోపలికి వెళ్ళిపోబోతున్నామని, తర్వాత మళ్ళీ నెమ్మది అడుగులతో పరిగెత్తడం మొదలు పెట్టబోతున్నాం అనే సాధారణ నిర్దేశాన్ని ఇచ్చాడు. నేను అతన్ని అనుసరించాను, కానీ అతను ఎంత నెమ్మదిగా కదిలినప్పటికీ నేను డాయ్తో సమానంగా ఉండలేకపోయా. అయితే తొందరగా నా ముందు అతను చీకట్లో కలిసిపోయాడు. నేను ఒంటరిగా అయిపోయిన తర్వాత నాకు తెలియకుండానే నేను చాలా వేగంగా నడవటం అవలంబించాను అన్న గ్రహింపుకు వచ్చా. అయితే అది ఒక షాక్లా దగ్గరికి వచ్చింది. ఆ లైనే చాలాసేపు నిర్వహించడానికి ప్రయత్నించా. అప్పుడు నా కుడివైపు చాలా చిన్నగా డాన్ యువాన్ పిలుపుని విన్నాను. ఒకే క్రమంలో 4 సార్లు అతను ఈల వేశాడు. చాలా కొద్దిసేపు తర్వాత ఈసారి నా కుడివైపు దూరంగా అతని గుడ్లగూబ అరుపును మళ్ళీ విన్నాను. నేను దాన్ని అనుసరించటానికి 45 డిగ్రీల కోణంలో తిరగాల్సి వచ్చింది. మిగిలిన 3 అరుపులు మంచి దిశాజ్ఞానాన్ని ఇస్తాయని ఆశిస్తూ నేను కొత్త దిశలో కదలటం మొదలుపెట్టాను. మేం ఎక్కడైతే ముందుకు వెళ్ళటం ప్రారంభించామో దాదాపుగా ఆ దిశలో డాన్ యువాన్ని ఉంచుతూ నేను ఒక కొత్త ఈలను విన్నాను. నేను ఆగి విన్నాను. కొంచెం దూరం అవతల నుండి నేను ఒక చాలా ఆకర్షణమైన శబ్దాన్ని విన్నాను. 2 రాళ్ళు ఒకదానికి ఒకటి కొట్టుకుంటే వచ్చేలాంటిది ఏదో నేను వినటానికి శ్రమించాను. అయితే మృదువుగా 2 రాళ్ళు గుద్దుకున్నట్టుగా మృదువైన శబ్దాల క్రమాన్ని నేను గుర్తించాను. అక్కడ ఇంకొక గుడ్లగూబ అరుపు వచ్చింది. అయితే అప్పుడు అర్థమయ్యింది డాన్ యువాన్ ఉద్దేశ్యం ఏంటి అన్నది. దానికి సంబంధించి నిజంగా మధురమైనది ఏదో ఉంది. అది ఒక నిజమైన గుడ్లగూబ కంటే కూడా ఇంకా కోమలంగా మరియు సుదీర్ఘంగా ఉంది. నేను భయానికి సంబంధించిన విచిత్రమైన అనుభూతిని అనుభవించాను. నా శరీరం మధ్య భాగం నుండి నన్ను ఏదో క్రిందికి లాగేస్తున్నట్టుగా నా కడుపు సంకోచించింది. నేను వెనక్కి తిరిగి వ్యతిరేక దిశలో సగం జాగింగ్ మొదలుపెట్టాను. దూరంగా మందరమైన గుడ్లగూబ అరుపును నేను విన్నాను. అక్కడ వేగమైన క్రమంలో ఇంకో 3 అరుపులు వచ్చాయి. అవి డాన్ యువాన్వి. నేను వాటి దిశలో పరిగెత్తాను. అతను ఖచ్చితంగా ఒక 1/4 మైలు అవతల ఉండి ఉండాలని అనుకున్నాను. అయితే ఒకవేళ అతను అదే వేగంతో ఉంటే చాలా తొందరగా ఆ కొండల్లో ఖచ్చితంగా ఒంటరిని అయిపోతాను అనిపించింది. అతను ఆ వేగాన్ని అలాగే ఉంచాలనుకోవాలి అని అనుకున్నప్పుడు పరిగెత్తితే డాయ్ నా చుట్టూ సరిపోతుంది కదా. నాకంటే ముందు డాన్ యువాన్ ఎందుకు పరిగెత్తాలో నేను అర్థం చేసుకోలేకపోయాను. అప్పుడు నేను గుర్తించాను, చూడటానికి నా ఎడం ప్రక్కన నాతో పాటు ఏదో కదులుతోంది. నా దృష్టి క్షేత్రం యొక్క అత్యంత అంచులో దాన్ని నేను దాదాపుగా చూడగలిగాను. చీకట్లో బహుశా నేను ఎటువంటి దాన్ని చూడలేదు. నేను ఆ దిశలో చూద్దామని అనుకున్నాను. అయితే నేను వేగాన్ని కోల్పోతానని భయపడి చూడలేదు. ఆ ఆలోచనల నుండి ఇంకొక గుడ్లగూబ అరుపు నన్ను బయటికి కుదిపింది. అది నా ఎడం వైపు నుంచి వచ్చింది. నేను దాన్ని అనుసరించలేదు, ఎందుకంటే నిస్సందేహంగా అది నేను ఎప్పుడూ విననటువంటి అత్యంత తీయటి మరియు మధురమైన అరుపు. అది నన్ను భయపెట్టలేదు కూడా. దానికి సంబంధించి చాలా ఆకర్షణీయంగా లేదా బహుశా వెంటాడే లేదా విచారమైనది కూడా ఏదో ఉంది. తర్వాత చాలా వేగమైన చీకటి ముద్ద ఒకటి నా ముందు ఎడం నుండి కుడివైపుకు దాటింది. దాని హఠాత్తు కదలిక నన్ను
ముందుకు చూసేలా చేసింది. నేను నా సంతులతను కోల్పోయి కొన్ని పొదలకు శబ్దం చేస్తూ గుద్దుకున్నాను. నేను ఉన్న వైపు క్రింద పడ్డాను. ఆ తర్వాత నా ఎడం ప్రక్కన కొన్ని అడుగుల దూరంలో నేను యథార్థమైన అరుపును విన్నాను. నేను పైకి లేచాను. కానీ నేను ముందుకు కదలటానికి సిద్ధం అవ్వటం కంటే ముందు మొదటి అరుపు కంటే ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తూ మరియు బలవంత పెడుతున్న ఇంకొక అరుపును విన్నాను. అది ఎట్లా ఉంది అంటే అక్కడ ఉన్న దేనికో దాన్ని నేను ఆగి వినాలి అన్నట్టుగా ఉంది. అది ఎట్లా ఉంది అంటే అక్కడ ఉన్న దేనికో దాన్ని నేను ఆగి వినాలి అన్నట్టుగా ఉంది. గుడ్లగోబ అరుపు ఎంత సుదీర్ఘంగా మరియు మృదువుగా ఉంది అంటే అది నా భయాల్ని శాంతింపజేసింది. ఆ ఖచ్చితమైన క్షణంలో డాన్ యువాన్ యొక్క 4 కఠినమైన అరుపులు విని ఉండకపోతే నిజానికి నేను ఆగి ఉండేవాడిని. చూడటానికి అవి దగ్గరలో వచ్చినట్టుగా ఉన్నాయి. నేను పైకి ఒక ఉదుటున లేచి ఆ దిశలో పరిగెత్తాను. కొంతసేపటి తర్వాత ఒక ప్రత్యేకమైన కదలిక లేదా ఒక అలను నా ఎడం ప్రక్కన చీకట్లో మళ్ళీ నేను గుర్తించాను. అది సరైన దర్శనం కాదు, కానీ ఒక భావన. అయినప్పటికీ నేను దాన్ని నా కళ్ళతో గ్రహిస్తూ ఉన్నానని ఖచ్చితంగా నాకు తెలుసు. నాకంటే కూడా అది వేగంగా కదిలి నా సమతుల్యతను వదులు చేస్తూ మళ్ళీ అది ఎడం నుండి కుడివైపుకు దాటింది. ఈసారి నేను క్రింద పడలేదు. విచిత్రంగా క్రింద పడకపోవటం నన్ను చికాకు పెట్టింది. హఠాత్తుగా నేను కోపంగా తయారయ్యాను. అయితే నా భావాల పొందిక లేకపోవటం అన్నది నిజమైన భీతిలోకి నన్ను నెట్టింది. నేను నా వేగాన్ని వేగవంతం చేయటానికి ప్రయత్నించాను. నా అంతట నేను గుడ్లగోబలాగా అరిచి నేను ఎక్కడున్నానో డాన్ యువాన్కి చేద్దామని అనుకున్నాను. అయితే అతని సూచనల ఆజ్ఞ మేరడానికి ధైర్యం చేయలేదు. ఆ క్షణం ఒక భయం కలిగించే విషయం నా దృష్టికి వచ్చింది. నన్ను దాదాపుగా ముట్టుకుంటూ జంతువు లాంటిది ఏదో నా ఎడం ప్రక్కన నిజంగా ఉంది. అసంకల్పితంగా నేను ఎగిరి హఠాత్తుగా నా దిశను నా కుడివైపుకు మార్చాను. భయం దాదాపుగా నన్ను ఊపిరాడకుండా చేసింది. భయం గుప్పెట్లో చాలా బలంగా చిక్కుకోవటం వల్ల ఆ చీకట్లో నాకు ఎంత వీలైతే అంత వేగంగా కదులుతూ ఉంటే నా మైండ్లో ఎటువంటి ఆలోచనలు లేవు. నా ఆలోచనలతో ఎటువంటి సంబంధం లేకుండా భయం అన్నది చూడటానికి నా శరీరానికి సంబంధించినదిగా ఉంది. ఆ పరిస్థితి అసాధారణంగా అనిపించింది. నా జీవితం అంతా కూడా నా భయాలన్నవి ప్రమాదకరమైన మార్గాలలో నా దగ్గర జనాల ప్రవర్తన ద్వారా లేదా సామాజిక పరిస్థితుల బెదిరింపుల కారణంగా ఏర్పడిన మరియు మేధో సంబంధమైనవి అభివృద్ధి చెందిన పరిసరాలపైన ఎల్లప్పుడూ ఉంటాయి. అయినప్పటికీ ఈసారి నా భయం అన్నది నిజంగా కొత్తది. అది ప్రపంచంలో తెలియని ప్రదేశం నుండి వచ్చి నాలోని తెలియని భాగంలో కొట్టింది. కొంచెం నా ఎడం ప్రక్కన చాలా దగ్గరలో నేను ఒక గుడ్లగోబ అరుపును విన్నాను. దాని స్థాయి యొక్క వివరాల్ని నేను పట్టుకోలేకపోయాను. కానీ చూడటానికి అది డాన్ యువాన్దిలాగా ఉంది. అది మధురంగా లేదు. నేను వేగాన్ని తగ్గించి నిదానమయ్యాను. ఇంకొక అరుపు వచ్చింది. దానిలో డాన్ యువాన్ యొక్క ఈలలోని కఠినత ఉంది. కనుక నేను ఇంకా వేగంగా కదిలాను. చాలా దగ్గర నుండి 3వ ఈల వచ్చింది. బహుశా చెట్లు లేదా రాళ్ళు యొక్క చీకటి ఆకారాలు నేను పోల్చుకోలేకపోయాను. నేను ఇంకొక గుడ్లగోబ అరుపును విన్నాను. అయితే డాన్ యువాన్ నా గురించి ఎదురు చూస్తున్నాడని, ఎందుకంటే మేము ప్రమాదపు పరిధి బయట ఉన్నాం కనుక అని నేను అనుకున్నాను. నేను ఉన్న స్థలంలోనే నన్ను స్తంభించిపోయేట్టుగా చేసిన 5వ అరుపు సమయానికి నేను దాదాపుగా చిమ్మ చీకటి ప్రాంతం అంచున ఉన్నాను. ఆ చీకటి ప్రాంతంలోకి చూడటానికి శ్రమపడ్డాను. కానీ నా ఎడం వైపు నుండి వచ్చిన ఎండుటాకులు చేసే శబ్దం నా ప్రక్కకు జారుతూ లేదా దొర్లుకుంటూ పరిసరాల కంటే నల్లగా ఉన్న నల్లని వస్తువును నేను గుర్తించేట్టుగా నన్ను వెనక్కి తిరిగేలా చేసింది. నేను నోటితో గాలి పీల్చి అవతలకి ఎగిరాను. ఎవరో పాదాలను ఆడిస్తున్నట్టుగా చిన్న తీక్షణమైన శబ్దాన్ని నేను విన్నాను. ఆ తరువాత చాలా పెద్ద చీకటి ముద్ద ఆ చీకటి ప్రాంతం నుండి బయటికి పొర్లింది. బహుశా 8 లేదా 10 అడుగుల ఎత్తు ఒక తలుపులాగా అది చతురస్రంలో ఉంది.
హఠాత్తుగా అది కనబడటం అన్నది నన్ను అరిచేలా చేసింది. ఒక్క క్షణం నా భయం అన్నది మొత్తం బయటకు వచ్చేసింది. కానీ ఒక్క క్షణం తర్వాత ఆ చీకటి ఆకారాన్ని తదేకముగా చూస్తూ నన్ను నేను సంభ్రమాన్ని కలిగించే నిశ్శబ్దంలో చూసుకున్నాను. నా ప్రతిస్పందనలు అన్నవి నాకు తెలిసినంతవరకు ఇంకొక పూర్తిగా కొత్తవి. నాలోని ఏదో ఒక భాగం భయంకరమైన ఒత్తిడితో ఆ చీకటి ప్రాంతం వైపు లాగుతూ ఉన్నట్లుగా ఉంది. అయితే నాలోని ఇంకొక భాగం ఆపుతోంది. అది ఎట్లా ఉందంటే, ఒక ప్రక్క నుండి ఖచ్చితంగా దాన్ని కనుక్కోవాలని, అయితే ఇంకో ప్రక్క నుండి అక్కడ నుండి బయటికి పిచ్చిగా పరిగెత్తుకుని వెళ్ళిపోవాలని ఉంది. నేను చాలా అరుదుగా డాన్ యువాన్ గొడ్లగోప అరుపులు విన్నాను. చూడటానికి అవి దగ్గరగా ఉన్నట్టుగా ఉన్నాయి. అలాగే అవి వెర్రిగా ఉన్నాయి చూడటానికి. అతను నా వైపు పరిగెడుతూ ఈల వేస్తున్నట్టుగా కఠినంగా మరియు సుదీర్ఘంగా ఉన్నాయి అవి. హఠాత్తుగా నా పైన నాకు నియంత్రణ వచ్చినట్టు అనిపించి నేను వెనక్కి తిరిగి ఒక్క క్షణం డాన్ యువాన్ నా గురించి ఎదురు చూస్తున్న చోటుకు పరిగెత్తాను. డాన్ యువాన్ డాయు కనుక్కున్న వెంటనే నేను అరిచాను. డాయు అతని చేతుల్ని నా నోటిపైన ఉంచి అతన్ని అనుసరించమని నాకు సైగ చేశాడు. అయితే మేము ఇద్దరం ఇంతకుముందు మేము ఉన్న కొండరాయి పల్చటి అంచు దగ్గరికి వచ్చేదాకా చాలా సౌకర్యవంతమైన వేగంతో మేం పరిగెత్తాము. తెల్లవారేదాకా దాదాపు 1 గంట సేపు మేము పూర్తి నిశ్శబ్దంలో ఆ అంచుపైన కూర్చుని ఉన్నాము. తర్వాత ఆనపకాయ కూజాలో ఉన్న ఆహారాన్ని తిన్నాము. మధ్యాహ్నం దాకా ఆ కొండరాయి పల్చటి ముందుకు పొడుచుకొని వచ్చిన అంచుపైనే ఉండాలని, అయితే మేం ఎట్టి పరిస్థితుల్లో పడుకోకూడదని, కానీ అక్కడ అసాధారణమైనది ఏది జరగనట్టుగా మేము మాట్లాడుకోబోతున్నామని డాన్ యువాన్ అన్నాడు. డాయు నన్ను వదిలేసినప్పటి నుండి నాకు జరిగిన ప్రతిదానికి సంబంధించిన అన్ని వివరాలని చెప్పమని అతను నన్ను అడిగాడు. నేను నా వృత్తాంతాన్ని ముగించిన తర్వాత సుదీర్ఘ సమయం డాయ్ నిశ్శబ్దంగా ఉండిపోయాడు. చూడటానికి అతను లోతైన ఆలోచనల్లోకి మునిగిపోయినట్టుగా ఉన్నాడు. చూడటానికి అది సరిగ్గా జరిగినట్టు లేదు. చివరికి డాయ్ అన్నాడు, నిన్న రాత్రి నీకు ఏదైతే జరిగిందో అది చాలా సీరియస్ అయినది. ఎంత సీరియస్ అంటే ఇంకా ఎప్పుడూ నువ్వు ఒంటరిగా రాత్రిపూట ప్రయాణించకూడదు. నిన్న రాత్రి నాకు ఏం జరిగింది డాన్ యువాన్? ఈ ప్రపంచంలో ఉండి ఏవి అయితే జనాలపైన పని చేస్తామో ఆ కొన్ని అస్తిత్వాలపైన నువ్వు జారిపడ్డావు. నీకు వాటి గురించి ఏమీ తెలియదు, ఎందుకంటే నువ్వు వాటిని ఎప్పుడూ కలుసుకోలేదు కనుక. బహుశా వాటిని పర్వతాల యొక్క అస్తిత్వాలని ఎందుకు పిలుస్తానంటే, చాలా సులభంగా ఒకడు రాత్రిపూట వాటిని గ్రహించగలడు. ఎల్లప్పుడూ అవి మన చుట్టూ ఇక్కడే ఉంటాయి. అయితే పగటిపూట కాంతిలో వాటిని గ్రహించడం చాలా కష్టం, ఎందుకంటే అవి మామూలుగా ప్రపంచం అన్నది అలవాటుగా మనకి పరిచయం ఉన్నది. అయితే ఏదైతే బాగా పరిచయమైనదో అది ప్రాధాన్యతను తీసుకుంటుంది. ఇంకోవైపు చీకట్లో ప్రతిదీ కూడా అంతే సమానంగా వింతైనవి. అయితే చాలా కొన్ని విషయాలు మాత్రమే ప్రాధాన్యతను తీసుకుంటాయి. కనుక రాత్రిపూట ఆ అస్తిత్వానికి మనం మరింత ఆకర్షణమైన వాళ్ళం లేదా సులభంగా ప్రభావితం కాబడే వాళ్ళం. కానీ అవి వాస్తవమేనా డాన్ యువాన్? ఖచ్చితంగా అవి ఎంత బాగా నిజమంటే, మామూలుగా అవి మనుష్యులని చంపుతాయి. ప్రత్యేకంగా ఎవరు అయితే నిర్జీవమైన అడవుల్లో అటు ఇటు తిరుగుతూ ఉంటారో, మరి ఎవరికైతే వ్యక్తిగత శక్తి ఉండదో వాళ్ళని. అవి అంత అయినవి అని మీకు తెలిసినప్పుడు ఎందుకు మీరు నన్ను అక్కడ ఒంటరిగా వదిలేశారు? అక్కడ నేర్చుకోవటానికి ఒకే ఒక్క దారి ఉంది. అయితే ఆ దారి ఏంటి అంటే ఆ వ్యవహారంలోకి దిగటమే. శక్తి గురించి మాట్లాడటం మాత్రమే చేయటం అన్నది ఉపయోగం లేనిది. శక్తి అంటే ఏంటో నువ్వు తెలుసుకోవాలి అనుకుంటే, మరి దాన్ని నువ్వు నిల్వ ఉంచుకోవాలి అనుకుంటే నీ అంతట నువ్వే ప్రతిదాన్ని ఎదుర్కొని అధిగమించాలి. శక్తి మరి నాలెడ్జ్కి సంబంధించిన దారి చాలా కష్టమైనది, మరి చాలా సుదీర్ఘమైనది. నిన్న రాత్రి వరకు నీ అంతట రాత్రిపూట అటు ఇటు నేను నిన్ను తిరగనివ్వకపోవటాన్ని నువ్వు గుర్తించి ఉండాలి. ఆ పని చేయటానికి నీకు తగినంత శక్తి లేదు. ఒక మంచి ఆయుధాన్ని చేయటానికి సరిపడా ఇప్పుడు నీకు ఉంది, కానీ నీ అంతట నువ్వు చీకట్లో ఉండే అంతగా శక్తి లేదు. నేను చీకట్లో ఉంటే ఏమి అవుతుంది? నువ్వు మరణిస్తావు.
రాత్రికి సంబంధించిన అస్తిత్వాలు నిన్ను ఒక నల్లిని నలిపినట్టుగా చిదిమేస్తాయి. అంటే దాని అర్థం నా అంతట నేను ఒక రాత్రి ఉండకూడదా? నీ అంతట నువ్వు పరుపు పైన రాత్రిపూట గడపవచ్చు, కానీ పర్వతాలలో కాదు. కొండలు, లోయలు మరియు పర్వతాలు లేని నేలలు సంగతి ఏంటి? చుట్టుప్రక్కల ఎక్కడైతే జనాలు ఉండరో అటువంటి నిర్జీవమైన అరణ్యములకు మాత్రమే వర్తిస్తుంది. ప్రత్యేకంగా ఎత్తైన పర్వతాలలోని నిర్జీవమైన ప్రదేశాలు, రాత్రికి సంబంధించిన అస్తిత్వాల సహజ నిలయాలు రాళ్ళు మరియు రాతిలో ఏర్పడే పగుళ్ళు. కనుక నువ్వు తగినంత వ్యక్తిగత శక్తిని నిల్వ చేసుకునేంత వరకు ఇప్పటి నుండి పర్వతాలకి వెళ్ళకు. కానీ నేను వ్యక్తిగత శక్తిని ఎట్లా నిల్వ చేసుకోవాలి? నేను నీకు సూచించిన దారిలో జీవించటం ద్వారా నువ్వు పని చేస్తున్నావు. నువ్వు దాని గురించి ఏమీ ఆలోచించనక్కర్లేదు, ఎందుకంటే శక్తి ఎల్లప్పుడూ ఒక మార్గాన్ని వెతుకుతుంది. నన్నే ఉదాహరణగా తీసుకో. నేను యోధుడికి సంబంధించిన దారులను మొదట్లో నేను నేర్చుకునేటప్పుడు నాకు తెలియదు నేను శక్తిని నిల్వ చేసుకుని ఉంటున్నానని. మామూలుగా నీలాగే ప్రత్యేకంగా నేను ఏం చెయ్యట్లేదు అని అనుకున్నాను, కానీ అది అట్లా కాదు. అది నిల్వ అవుతున్నప్పుడు దానిని గుర్తించలేనిదిగా ఉండే అసామాన్యత శక్తికి ఉంది. చీకట్లో నేను ఉండటం అన్నది ఎందుకు ప్రమాదకరమనే నిర్ధారణ లేదా ముగింపుకు అతను ఎట్లా వచ్చాడో వివరించమని డాయ్ను అడిగాను. రాత్రి యొక్క అస్తిత్వాలు నీ ఎడం ప్రక్కన కదిలాయి, డాయ్ చెప్పాడు. అవి నీ మరణంతో విలీనం అవ్వటానికి ప్రయత్నించాయి. మరీ ముఖ్యంగా నువ్వు చూసిన ఆ తలుపు, అది ఒక ప్రారంభం. నీకు తెలుసా? అయితే దాన్ని దాటటానికి నువ్వు ఒత్తిడి చేయబడేదాకా అది నిన్ను లాక్కుని ఉండేది. అయితే అదే నీ అంతం అయి ఉండేది. నాకు కుదిరినంత ఉత్తమమైన దారిలో నేను పేర్కొన్నాను ఏమిటంటే, అతను చుట్టుప్రక్కల ఉన్నప్పుడు అటువంటి విషయాలు జరగటం అన్నది చాలా విడ్డూరమని. అదంతా కూడా ఎట్లా ఉందంటే, అతనంతట అతను ఆ సంఘటనలు అన్నింటినీ సృష్టిస్తున్నట్టుగా ఉంది అని. ఇంతకుముందు రాత్రిపూట నిర్జీవ ప్రదేశాలలో ఒంటరిగా ఉండటం అన్నది ఎల్లప్పుడూ అత్యంత సాధారణంగా మరి ఆసక్తికరమైన లేదా ఎటువంటి సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఉంది. నేను ఎప్పుడూ నీడల్ని లేదా వింత శబ్దాల్ని అనుభూతి చెందలేదు. వాస్తవంగా దేని గురించి నేను ఎప్పుడూ భయపడలేదు. డాన్యువాన్ లోపల మృదువుగా నవ్వుకుని అసంఖ్యాకమైన విషయాలని అతని సహాయానికి పిలవటానికి అతని దగ్గర కావలసినంత వ్యక్తిగతమైన శక్తి ఉంది అనటానికి ప్రతి ఒక్కటి రుజువు అని చెప్పాడు. డాయ్కి జట్టుగా అతను కొంతమందిని పిలిచాడని, బహుశా అతను నాకు సూచనప్రాయంగా చెబుతూ ఉన్నాడనే భావన నాకు కలిగింది. చూడటానికి డాన్యువాన్ నా ఆలోచనల్ని చదివినట్టు ఉన్నాడు. అతను పెద్దగా నవ్వాడు. వివరణలతో నిన్ను నువ్వు అధికంగా శ్రమపడేట్టుగా చేసుకోకు అతను అన్నాడు. నేను ఏవైతే నీకు చెప్పానో అది నీకు అర్థం కాదు, ఎందుకంటే ఇప్పటికీ నీకు సరిపడినంత వ్యక్తిగత శక్తి లేని కారణంగా ఇప్పటికే నీకు పొగ మంచుతోనూ మరియు మెరుపుతోనూ శక్తివంతమైన కలయిక జరిగింది. ఆ రాత్రి నీకు ఏం జరిగింది అన్నది నువ్వు అర్థం చేసుకోవటం అనేది ముఖ్యం కాదు. ముఖ్యమైన విషయం ఏంటంటే దానికి సంబంధించిన జ్ఞాపకాన్ని సంపాదించావు. ఆ రాత్రి నువ్వు చూసిన వంతెన మరియు ప్రతిదీ ఎప్పుడు అయితే నీకు తగినంత వ్యక్తిగత శక్తి ఉంటుందో అప్పుడు మళ్ళీ పునరావృతం అవుతుంది. ఏ ప్రయోజనం కోసం అవన్నీ పునరావృతం అవుతాయి డాన్యువాన్? నాకు తెలియదు. నేను నువ్వు కాదు, నువ్వు మాత్రమే దానికి సమాధానం చెప్పగలవు. మనం అందరం వేరువేరు. ఆ కారణంగానే అది చనిపోయే అంత ప్రమాదకరమని తెలిసినప్పటికీ ముందు రాత్రి నిన్నుగా వదిలేశాను. ఆ అస్తిత్వానికి వ్యతిరేకంగా నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. నేను గుడ్లగోబ అరుపుని ఎంచుకోవటానికి గల కారణం ఏంటి అంటే, గుడ్లగోబలు అస్తిత్వానికి వార్తాహరులు. ఒక గుడ్లగోబ అరుపును అనుకరించటం అన్నది వాటికి బయటికి తీసుకుని వస్తాయి. అవి సహజంగా కపటమైనవి అన్న కారణంగా కాదు, అవి నీకు ప్రమాదకరంగా తయారు అయ్యింది.
కానీ నువ్వు పరిశుద్ధమైన వాడివి కాదు అనే కారణంగా తక్కువ రకానికి లేదా తక్కువ కానీ నువ్వు పరిశుద్ధమైన వాడివి కాదు అనే కారణంగా నీలో తక్కువ రకానికి లేదా తక్కువ స్థాయికి చెందినది ఏదో ఉంది. అయితే అది ఏంటన్నది నాకు తెలుసు. నువ్వు ఊరికే మామూలుగా నేను చెప్పేదాన్ని ఒప్పుకుంటున్నావు. నీ దారి పొడవునా ప్రతి ఒక్కరితో నువ్వు అలాగే ఊరికే ఒప్పుకుంటున్నావు. అవును, ఖచ్చితంగా అదే నేను అందరికన్నా మరి అన్నిటికన్నా పైన ఉంచుతుంది. కానీ నీ అంతట నీకు తెలుసు అది ఎట్లా కాదు అని, అది అట్లా కాదు అని. నువ్వు ఒక మనిషివి మాత్రమే. ఈ అద్భుతమైన ప్రపంచం యొక్క అన్ని భయాలు మరియు అన్ని అద్భుతాలను చుట్టి రావటానికి నీ జీవితం అనేది చాలా సంక్షిప్తమైనది. అందువల్ల నువ్వు సంతోషపెట్టడం అన్నది తక్కువ రకానికి లేదా తక్కువ స్థాయికి చెందినది. అది నిన్ను నీచమైన స్థాయికి నిన్ను క్రిందికి లాగేస్తోంది. నేను ఆక్షేపించాలని అనుకున్నాను. ఇంతకుముందు డజన్ల కొద్దీ చేసినట్టుగా డాన్ యువాన్ నన్ను మానసికంగా కొట్టాడు. ఒక క్షణం నేను కోపంగా తయారయ్యాను. కానీ ఇంతకుముందు జరిగినట్టుగా వ్రాయటం అన్నది నన్ను కావలసినంత వేరు చేస్తుంది. కనుక నేను ప్రశాంతంగా ఉండగలను. దాని గురించి నా దగ్గర ఒక నివారణం ఉందని అనుకుంటున్నాను. చాలాసేపు విరామం తర్వాత డాన్ యువాన్ కొనసాగించాడు. క్రితం రాత్రి నువ్వు ఏం చేశావో గుర్తు తెచ్చుకోగలిగితే నువ్వు కూడా నాతో అంగీకరిస్తావు. ఎప్పుడైతే నీ ప్రత్యర్థి భరించలేనట్టుగా తయారు అవుతాడో అప్పుడు మాత్రమే నీ ప్రత్యర్థి భరించలేనట్టుగా తయారవుతాడే అప్పుడు మాత్రమే నువ్వు ఇటువంటి మర్మయోగి సార్సరర్ కన్నా వేగంగా పరిగెడతావు. ఆ విషయం మన ఇద్దరికీ తెలుసు. అయితే ఇప్పటికే నేను ఒక అర్హమైన ప్రత్యర్థిని నీ కోసం వెతికి ఉంచాను. మీరు ఏం చేయబోతున్నారు డాన్ యువాన్? డాయు సమాధానం చెప్పలేదు. అతను పైకి లేచి ఒళ్ళు విరుచుకున్నాడు. అతను ప్రతి కండరాన్ని సంకోచింపచేసినట్టున్నాడు. నన్ను కూడా అట్లాగే చేయమని అతను ఆజ్ఞాపించాడు. పగలుపూట చాలా సార్లు నువ్వు నీ శరీరాన్ని విరచాలి అతనన్నాడు. ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది. కానీ సుదీర్ఘమైన సమయం పని లేదా సుదీర్ఘ సమయం విశ్రాంతి అప్పుడు మాత్రమే. ఏ రకమైన ప్రత్యర్థిని మీరు నా గురించి వెతికి ఉంచబోతున్నారు నేను అడిగాను. దురదృష్టం కొద్దీ మన తోటి మనుష్యులో మన విలువైన ప్రత్యర్థులు అతను అన్నాడు. తోటి మనుష్యులే మన విలువైన ప్రత్యర్థులు అతను అన్నాడు. మిగిలిన అస్తిత్వాలకి వాటంతట వాటి సొంత ఉద్దేశ్యం ఉండదు. అయితే ఒకడు ఖచ్చితంగా వాటిని కలుసుకోవటానికి వెళ్ళాలి మరియు అవి బయటకు వచ్చేలా పురుగొల్పాలి. అందుకు విరుద్ధంగా మన తోటి మనుష్యులు కనికరం లేని వాళ్ళు. మనం చాలా ఎక్కువ మాట్లాడుకున్నాము. ఆకస్మికమైన గొంతుతో డాన్ యువాన్ అని నా వైపు తిరిగాడు. మనం ఇక్కడి నుండి వెళ్ళిపోయే ముందు అన్నింటికన్నా చాలా ముఖ్యమైన ఇంకొక పని ఒకటి నువ్వు చెయ్యాలి. ఇప్పుడు నేను నీకేదో చెప్పబోతున్నాను. నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు అనే దాని గురించి నీ మైండ్ని శాంతింపచేయటానికి నన్ను చూడటానికి నువ్వు అదే పనిగా వస్తూ ఉండటానికి గల కారణం చాలా మామూలుది. నువ్వు నన్ను చూసిన ప్రతిసారి నీ శరీరం కొన్ని విషయాలు నేర్చుకుంది, నీ కోరికకి విరుద్ధంగా కూడా. అయితే చివరికి ఇంకా ఎక్కువ నేర్చుకోవటానికి నీ శరీరం ఇప్పుడు నా దగ్గరికి తిరిగి రావాల్సిన అవసరం ఉంది. నువ్వు దాని గురించి ఎప్పుడు ఆలోచించినప్పటికీ నీ శరీరానికి తెలుసు అది చనిపోతుందని చెప్పవచ్చు. కనుక నేను నీ శరీరానికి ఏమని చెబుతున్నానంటే నేను కూడా చనిపోతాను. అయితే నేను చనిపోయే ముందు ఏవైతే విషయాలు నీ అంతట నువ్వు నీ శరీరానికి ఇవ్వలేవో అలాంటి కొన్ని విషయాల్ని నేను నీ శరీరానికి చూపించాలి అనుకుంటున్నాను. ఉదాహరణకి నీ శరీరానికి భయం కావాలి, అది దాన్ని ఇష్టపడుతుంది. నీ శరీరానికి చీకటి మరి గాలి కావాలి. నీ శరీరానికి ఇప్పుడు శక్తికి సంబంధించిన గమనం తెలుసు, అయితే దాన్ని ప్రయత్నించటానికి వేచి చూడలేకపోతోంది. నీ శరీరానికి వ్యక్తిగత శక్తి కావాలి, అయితే దాన్ని తీసుకోవటానికి వేచి చూడలేకపోతోంది. కనుక మనం ఎట్లా చెప్పవచ్చు ఏమి అనంటే నీ శరీరం నన్ను చూడటానికి తిరిగి వస్తుంది ఎందుకంటే నేను దాని స్నేహితుడిని కనుక.
చాలాసేపు డాన్ యువాన్ నిశ్శబ్దంగా ఉన్నాడు. చూడటానికి అతను అతని ఆలోచనలతో పోరాడుతూ ఉన్నట్టు ఉన్నాడు. బలమైన శరీరానికి సంబంధించిన రహస్యం ఉన్నది. దానికి నువ్వు ఏం చేస్తాం అన్న దానిలో కంటే దానికి నువ్వు ఏం చెయ్యవు అన్న దానిలో ఉంటుంది అని నేను నీకు చెప్పాను. చివరికి అతను అన్నాడు, ఎల్లప్పుడూ నువ్వు ఏమైతే చేస్తావో అది చెయ్యకపోవటానికి ఇప్పుడు ఇదే నీ సమయం. చెయ్యకపోవటం, నాట్ డూయింగ్. మరియు మనం వెళ్ళిపోయేదాకా ఇక్కడ కూర్చో. మీరు చెప్పింది అర్థం కాలేదు డాన్ యువాన్. డాయ్ అతని చేతుల్ని నా నోట్స్ పైన ఉంచి దాన్ని నా నుండి తీసేసుకున్నాడు. అతను చాలా జాగ్రత్తగా నా నోట్స్లోని పేజీలని మూసేసి దాని రబ్బరు బ్యాండ్తో సురక్షితం చేసి ఒక డిస్క్ లాగా పొదల్లోకి దాన్ని విసిరేశాడు. నేను షాక్ గురయ్యా, ఆక్షేపించబోయాను. కానీ డాయ్ అతని చేతుల్ని నా నోటికి అడ్డుగా పెట్టాడు. అతను ఒక పెద్ద పొదని చూపించి దాని ఆకులపై కాకుండా ఆ ఆకుల నీడలపైన నా దృష్టిని స్థిరంగా ఉంచమని నాకు చెప్పాడు. చీకట్లో పరిగెత్తటం అనేది భయం చేత ప్రోత్సహింపబడదని, కానీ దేనికైతే ఎట్లా చెయ్యకపోవటం, టు నాట్ డూ తెలుసో అటువంటి ఉల్లాసంతో కూడిన శరీరం యొక్క చాలా సహజ స్పందన అవ్వచ్చు. ఏదైతే ఎలా చెయ్యాలో నాకు తెలుసో దాన్ని చెయ్యకపోవటం. అలా కాదు అన్నది శక్తికి ముఖ్యమైనది అని నా కుడి చెవిలో మాటిమాటికి చెప్పాడు. ఏదైతే ఎలా చెయ్యాలో నాకు తెలుసో దాన్ని చెయ్యకపోవటం. టు నాట్ టు డూ వాట్ ఐ న్యూ హౌ టు డూ. అలా కాదు అన్నది శక్తికి ముఖ్యమైనది అని నా కుడి చెవిలో సూటి మాటిమాటికి చెప్పాడు. చెట్టును చూస్తున్న విషయంలో ఎట్లా చేయాలో నాకు తెలిసింది. ఏంటి అంటే వెంటనే దృష్టిని ఆకులపై ఉంచటం. ఆకులకు సంబంధించిన నీడలు లేదా ఆకుల మధ్య ఉన్న ఖాళీలు ఉన్నవి అస్సలు నా పట్టింపు కావు. డాయు చివరి ఉపదేశాలు ఏంటంటే, మొదట ఒక కొమ్మ ఆకుల నీడలపైన దృష్టిని ఉంచటంతో మొదలుపెట్టి తర్వాత క్రమంగా నా దారిలో మొత్తం చెట్టుపై పని చెయ్యమని. అయితే నా కళ్ళని తిరిగి మళ్ళీ ఆకులపైకి రానివ్వవద్దని. ఎందుకంటే వ్యక్తిగత శక్తిని నిల్వ ఉంచుకోవటానికి మొదటి ఉద్దేశ్యపూర్వకమైన అడుగు అన్నది శరీరానికి అలవాటుగా ఉన్నదాన్ని చెయ్యకపోవటానికి అనుమతి ఇవ్వాలి. బహుశా అది ఎందుకంటే నా అలసట లేదా నాడీ ఉద్రేకం కారణం అవ్వవచ్చు. కానీ ఆకుల యొక్క నీడలలో నేను ఎంతగా మునిగిపోయాను అంటే, డాన్ యువాన్ పైకి లేచి నిలబడ్డ సమయానికి ఆకుల్ని నేను మామూలుగా వర్గీకరించిన దానికంటే ఎక్కువ సమర్థవంతంగా నీడల యొక్క నల్లని గుంపుల్ని నేను దాదాపుగా వర్గీకరించాను. ఆ మొత్తం ప్రభావం అన్నది ఉలిక్కిపడేలా చేసింది. నేను ఇంకా ఎక్కువసేపు అక్కడ గడపాలని ఉందని డాన్ యువాన్తో చెప్పాను. అతను నవ్వి నా టోపీ పైన తట్టాడు. నేను నీకు చెప్పాను అతను అన్నాడు. శరీరం ఈ రకంగా విషయాలని ఇష్టపడుతుంది. తరువాత అతను అన్నాడు, నా నిల్వ ఉంచుకున్న శక్తిని పొదలకుండా నా నోట్బుక్ దగ్గరికి నన్ను మార్గదర్శకం చెయ్యనివ్వమని. అతను మృదువుగా నన్ను పొదల్లోకి నెట్టాడు. నేను ఒక క్షణం లక్ష్యరహితంగా నడిచి ఆ తరువాత దాని దగ్గరికి వచ్చాను. డాన్ యువాన్ దాన్ని ఎక్కడైతే విసిరాడో ఆ దశను నాకు తెలియకుండానే ఖచ్చితంగా జ్ఞాపకం ఉంచుకుని ఉండాలి అనుకున్నాను. నేను సరాసరి నా నోట్బుక్ దగ్గరికి వెళ్ళాను. ఎందుకంటే గంటల కొద్దీ నా శరీరం చెయ్యకపోవటంలో నాట్ డూయింగ్ మునిగిపోయినానని శరీరం చేయకపోవడంలో మునిగిపోయిందని ఆ సందర్భాన్ని వివరించాడు డాన్ యువాన్.